నేను వెళ్ళగలను, రేవంత్ రెడ్డి అన్న కాడికి వెళ్ళి నేను కొట్లాడగలను, తీసుకురాగలను. అంతైతే కొండరెడ్డి పెళ్లి కాడ టెంట్ వేసుకొని కూర్చొని అయినా సరే నేను తీసుకురాగలను. 3000 ఇచ్చినోడు కోటు పడుతుంది, 2000 ఇచ్చినోడు కోటు పడదు, ఫుల్ బాటిల్ దాపినోడు కోటు పడుతుంది, హాఫ్ బాటిల్ దాపినోడు కోటు పడదు. ఏం ఎట్లుంటదంటే పాలిటిక్స్ లో వీడి గెలుస్తాడా, వీడికి టికెట్ ఇవ్వద్దు, అవతలోడు గెలవాలి, అందరూ చేసేది బిజినెస్. అప్పుడు తెచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళ వర్గానికి, వాళ్ళ ఎవరో ఆయన రిలేషన్ ఏదో రావు ఆయనకి ఇవ్వడానికి ఆపేసిన తర్వాత మన రేవంత్ అన్న వచ్చి వాళ్ళ బామ్మాడికి ఇవ్వడానికి ట్రై చేశాడు. అనకూడదు కానీ నన్ను ఒక్కొక్కసారి వజ్రాలు కరగవు కానీ కరిగితే ఆ వజ్రాల తగలబెట్టిన రాజకీయ నాయకులకు ధనదాహం తీరదు. సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇంత రేటు, ఎమ్మెల్యేకి ఇంత, ఇంకేదో ఇంత అని చెప్పేసి మీరు ఆ క్యాలిక్యులేషన్ ఏదో చెప్పారు. లేదురా కాంగ్రెస్ వాడు గెలిచిండు, 70 లక్షలు పెట్టిండు పాపం, బీఆర్ఎస్ వాడు ఓడిపోయిండు, 50 లక్షలు పెట్టిండు పాపం, బీజేపీ వాడు ఓడిపోయిండు. అరే ఇండిపెండెంట్ పెట్టిండ్రా లావణ్య 45 లక్షలు, కానీ వాడు ఓడిపోయిండ్రా. ఇదే టాక్ ఇక్కడ వేలం పాట జరుగుతుందా అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళైనా అపోజిషన్ లో ఉండే వాళ్ళైనా అందరు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది ఏంటంటే నా పార్టీ, నేను బీజేపీలో ఉన్నాను, నా పార్టీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు, ఏ పార్టీ అయినా ఎవరైనా ఇన్క్లూడ్ బీజేపీ అందరూ దొంగలే. నా మాటల్లో ఎక్కడైనా కొంచెం తేడా కొట్టి ఏఎస్ అయినా సరే, ఎమ్మెల్యేకో ఎంపీకో ఎవరికో కొంచెం రివర్స్ అయితే మాత్రం ఛత్తీస్గఢ్. ఎక్కువ సంపాదించుకున్నదైతే నాకు తెలిసిన కాటికట్టి కేసీఆర్ గవర్నమెంట్. పాపం మా రేవంత్ అని ఎంత ప్రయత్నించినా దొరకట్లేదు. ఒక్క ముక్క అంటే పోయేది, నేను ఉప్పు కారం తినేటోన్నే అంటే అయిపోయేది. నేను ఉప్పు కారం తినేటోడ్నే అని చెప్పేసి అని చెప్పుంటే సమాజం వదిలేసేదా ఆయన్ని? ఆడదానికి కనీసం బస్సులో కూడా స్వేచ్ఛ లేదు, నడుస్తున్న రోడ్డు మీద లేదు. బస్సులో అంతమంది ముందు కూడా రాసుకొని పూసుకొని ఎక్కడ చేయి తగిలిచ్చాడో ఏంటో కూడా తెలియనంత కామంతో కొట్టుకుంటాడు. మగాడి చేతిలో చనిపోయేటువంటి ఆడోళ్ళు ఎక్కువ ఉన్నారా, ఆడవాళ్ళ చేతుల్లో చనిపోయేటువంటి మగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? మగవాళ్ళ చేతిలో హింసకు గురయ్యే ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు. హింస కాదు, చావు. చావు కూడా చంపబడేటువంటి రోజు రోజుకి రోహింగ్యాల శాతం అనేది పెరుగుతుంది అని చెప్పేసి చాలా నెలల నుండి కూడా దీని మీద డిస్కషన్ జరుగుతుంది. ఓల్డ్ సిటీ వెళ్తే, మామూలుగా ఓల్డ్ సిటీ వెళ్తే మనం మినీ పాకిస్తాన్లో ఉన్నామేమో అనిపిస్తుంది. ముస్లిం నాయకులకి హిందువులు ఓట్లు వేయరా? వేస్తారు కదా. వాళ్ళొచ్చి ఒక్కరొచ్చి గుళ్ళో కూర్చొని ఒక్కసారి మన ప్రసాదం తినమనండి. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీను. ప్రస్తుతానికి నేను వచ్చేసి ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకనంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జరిగిన తర్వాత కావచ్చు, ముందు కావచ్చు, నాకు విపరీతంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఎందుకనంటే సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు నేను ఒక రీల్ చూశాను, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. ఆ రీల్లో వచ్చినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, ఎందుకో ఈ మాటల్లో ఏదో ఉంది అని చెప్పేసి అనుకుని నేను అప్పుడు వెతికాను. అన్న మనం ఒకటే బస్ ఎక్కిన వాళ్ళం చిన్నప్పుడు. వాస్తవం కాడికి కొండరెడ్డి పెళ్లి కాడ టెంట్ వేసుకొని కూర్చుని అనుకో, ఈజీగా అపాయింట్మెంట్ దొరుకుతుంది. నా ఊరు అభివృద్ధి కోసం నేను ఎంతవరకు మొండిగా పోరాడగలను చూడండి, కానీ నేను ఎంత దాపగలను, మీకు తాపడమే అభిమతం అయితే నేను అంత గతి లేదు దాన్ని కూడా కాదు. ఇంకా చెప్పాలి అంటే శ్రీరంగంలో శ్రీరామచంద్ర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఒక మార్పు నా వల్ల మొదలవుతుంది అనుకుంటున్నాను. నాకు కలిసే అవకాశం దొరకలేదు, కానీ ఇప్పుడు మేడంతో మాట్లాడుతున్నాను. మేడం పేరు వచ్చేసి లావణ్య గారు. చారుగొండ అనే ఆ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్గా అప్పుడు పోటీ చేయడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత ఓడిపోవడం కూడా జరిగింది. మరి ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూ మాట్లాడడం ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు.
కానీ విలువైన విపరీతమైన సబ్జెక్ట్ కోసమని ఇక్కడికి వచ్చాను. ఒక్కసారి మాట్లాడైతే తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తేనండి. ఒక్కసారి సర్పంచ్ ఎలక్షన్ ఏవైతే జరిగినాయో దానికి ముందు మీరు ఒక 10 మంది పిల్లలు అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిలబడ్డప్పుడు అక్కడ నిలబడి కొన్ని మాటలు చెప్పారు. ఒక్కసారి ఆ మాటలు మా కోసం. అంటే మామూలుగా అంటే నాకు చాలా అంటే ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు కదా, మా పిల్లలు ఏంటంటే బీటెక్ లాయర్లు, ఆడ ఉన్న పిల్లలు కూడా సాఫ్ట్వేర్ అది బీటెక్ లాయర్. ఆ ముగ్గురు పిల్లలు ఏదో పని మీద వెళ్ళి కలిసాక ఎలక్షన్లో నిలబడుతున్నావా అక్క అంటే నిలబడుతున్నాను. అందులో ఒక అబ్బాయి క్వశ్చన్స్ అడిగాడు, ఏం చేస్తావు, నిలబడుతున్నావు ఓకే, ఒకవేళ నువ్వు గెలిస్తే ఏం చేస్తావు, నా ఓటు నీకు ఎందుకు వేయాలి, నేను వేద్దాం అనుకుంటున్నాను, నేను వేద్దాం అనుకుంటున్నానక్క, కానీ నేను ఎందుకు వేయాలి నీకు ఆ ఓటు, నేను ఒక లాయర్ని, ఓకే, నేను ఓటు వేస్తే నేను అన్ని ఆలోచించి వేస్తా, నేను నీకు వేస్తే నాకు నువ్వు న్యాయం చేస్తావా, ఏం చేస్తావు, గెలవని ఓడని నువ్వేం చేస్తావు అని అడిగాడు. ఈ తాగుడు తిండి వాళ్ళు ఓపిస్తారు సరే, ఫస్ట్ ప్రజలు పోవద్దు అన్నది నా ఉద్దేశం. నేను వెళ్ళగలను, రేవంత్ రెడ్డి అన్న కాడికి వెళ్ళి నేను కొట్లాడగలను, తీసుకురాగలను. అంతైతే కొండరెడ్డి పెళ్లి కాడ టెంట్ వేసుకొని కూర్చొనైనా సరే నేను తీసుకురాగలను. యువతకు బాగా ఇన్ఫ్లుయెన్స్ పడుతున్నది గంజాయి అండ్ డ్రగ్స్. మీకు మీ దృష్టికి వస్తే మీరు వారి తరపున ఏమైనా చేయగలరా? ఏది బావేడనంటే అయ్యో ఇట్లా తాయి చచ్చిపోయిన లావని నీకు తెలియదని, కానీ ఓడని గెలవని అది ఏమన్నా కానీ పోతే పోయింది. నేను 20 లక్షల మంది మీరు తాపితేనే గెలుస్తామంటే 3 రోజులు క్వార్టర్ ఒక 1000 రూపాయలు ఇచ్చి వేస్తే ఓటేస్తామన్న నా ఊరు ప్రజలు నేనేం మార్చగలను వాళ్ళని. ఆ సబ్జెక్టు పరంగా తీసిన చర్చని మేము అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీసి ఇన్స్టాలో పెట్టినట్టు, నేను ఏం చేస్తా ఏం చేయగలను. అప్పుడేం నా హోప్ ఏముండే అంటే కొండరెడ్డిపల్లి మా ఊరు పక్కన, రేవంత్ అన్న ఊరు, రేవంత్ ఓకే, ఏ సమస్యకైనా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది సీఎం గారికి. ఓకే, సీఎం గారు అపాయింట్మెంట్ దొరకకపోయినా నేను మొండిదాన్ని, నేను పోరాడి తీసుకురాగలను. నేను మన ఊరు దగ్గర టెంట్ వేసుకొని కూర్చొనైనా, కొండరెడ్డిపల్లికి మా ఊరికి ఒకటే వే ఉంటుంది కల్వకుర్తి నుంచి, అన్న వాళ్ళ ఊరికి ఇట్లా వెళ్ళిపోవాలి, మా స్టేట్ వెళ్ళిపోవాలి. ఆ జంక్షన్ లో టెంట్ వేసుకొని కూర్చొనైనా నేను అపాయింట్మెంట్ తెచ్చుకొని మన ఊరికి ఏం కావాలనో నా సాధ్యమైనంత వరకు నేను చేస్తాను. సాధ్యం అంటే ఇంపాసిబుల్ అయినవి కూడా పాసిబుల్ చేస్తాను, దానికి యువత సహకారం తీసుకుంటాను అని ఆ రోజు చెప్పిన చర్చ అది. అండ్ ఇదంతా చెప్పారు మీరు, చాలా బాగుంది. వాస్తవానికి లావణ్య గారు ఏం చేస్తారేంటి మా గ్రామ పంచాయతీ అని చెప్పేసి విన్నారు, చాలా మంది విన్నారు, అండ్ కొంతమంది ప్రభావితం కూడా చెందారని చెప్పేసి నేను అనుకున్నా ఆ వీడియోని చూసి. దాని తర్వాత ఎలక్షన్ అయిపోయింది. సరే, ఎలక్షన్ అప్పుడు మీకు రిజల్ట్ ఏమి ఇచ్చారు వాళ్ళు? రిజల్ట్ నేను ఓడిపోయాను. అంటే ప్రతి ఒక్కటి అగెనిస్ట్ గా మాట్లాడడం ఫస్ట్ టైం అయి ఉండొచ్చు ఒకటి. ఇంకా నా మీద నా నాలెడ్జ్ నేను ఏం చేస్తా ఏందనేది ఊరు ప్రజలకు కూడా క్లియర్ గా తెలియకపోవచ్చు ఏందని. ఒక సిస్టమ్ అలవాటు పడ్డారు వాళ్ళు కూడా, అంటే ఎలక్షన్స్ అంటే ఇట్లుంటాయి, ఈ సిస్టమ్ అని అలవాటు పడ్డారు. సడన్ గా వెళ్ళి నేను ఈ కొత్త తీసుకొస్తే వాళ్ళకి యాక్సెప్ట్ అవ్వలేదు. కొంతమంది యువకులకు అర్థమైంది చేయగలదన్న హోప్ ఉంది, కానీ అక్కడ ఏమైందంటే ఇప్పుడు వేసినా గెలవకపోవచ్చు, అవతల వాళ్ళు ఓడతారు వీళ్ళు ఓడతారు అని ఒక కాన్సెప్ట్లో అట్లా నా ఓట్లు పోయినాయి. వాస్తవం కాడికి ఏంటంటే అట్లా నా ఓట్లు పోయినాయి. ఇంకా సిస్టమ్ ఎట్లుంటుందంటే నాన్న పాలిటిక్స్లో గేమ్ ఉంటుంది. గేమ్ ఎట్లుంటుందంటే నేను బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను టికెట్, నేను బీజేపీ కాబట్టి. అక్కడ ఉన్న గువ్వల బాలరాజు అని ఉన్నాడు కదా, ఆయన మా పార్టీలకు నిన్న మొన్న వచ్చిండు కొత్తగా. అతనికి ఇప్పుడు గెలిచిన అతనికి సాన్నిహిత్య బంధం ఉంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఒకవేళ ఆయన ఓడిపోకూడదని చెప్పేసి ఈయన నాకు టికెట్ ఇవ్వలేదు, బాలరాజు అన్న నాకు టికెట్ ఇవ్వలేదు, మా తమ్ముడికి ఇచ్చిండు. ఓకే సరే, వాడు పార్టీలో సీనియర్, మా తమ్ముడే వాడు కూడా సీనియర్ అదని చెప్పి వాడికి ఇచ్చారు. ఓకే, ఇంట్లో ఏంటంటే వీళ్ళు ఆడిన గేమే అది, ఈమెకి ఇస్తే మళ్ళీ ఇప్పుడు పార్టీ బలం అవుతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు బీజేపీ అంటే కొంచెం కట్టర్ ఉంటారు పిల్లలు, ఇప్పుడున్న పిల్లలు, వాళ్ళ ఓట్లు పోవాలి, పోనీ ఈమె గెలవకపోయినా గెలిచే నన్ను ఓడగొడుతుందేమో, ఓకే ఆమెకు టికెట్ ఇవ్వద్దు. ఇది టు బి ఫ్రాంక్ 200% నిజం కూడా, ఇది అంటే ఓపెన్ గా చెప్పాలంటే నిజం కూడా. బాలరాజు అని అడిగాను, ఇవ్వలేదు. ఒకసారి అడిగాను, నేను పేరు ఇచ్చినప్పుడు ఇచ్చాను, సరే టికెట్ నాకు ఇవ్వలేదని ఓకే అనుకున్నాను. నేను రెబల్గా ఇండిపెండెంట్గా వేసుకున్నాను అంతే.
గేమ్ ఎట్లుంటదంటే పాలిటిక్స్ లో వీడి గెలుస్తాడా, వీడికి టికెట్ ఇవ్వద్దు, అవతలోడు గెలవాలి. ఇక్కడ అంటే టోటల్ మా ఊరు పాలిటిక్స్ తోటి నాకు స్టేట్ పాలిటిక్స్ అర్థమైంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఏంటంటే వీళ్ళని కాదు, ఆ పార్టీ ఈ పార్టీని, అన్ని పార్టీలను అందరికీ సాన్నిహిత్య సంబంధాలు ఉంటాయి. ఇంటర్నల్ గా అందరికీ సాన్నిహిత్య సంబంధాలు ఉంటాయి. అందరూ చేసేది బిజినెస్. నేను చెప్తున్నాను, ఇప్పుడు సొసైటీలో చాలా మందికి ఇది యాక్సెప్ట్ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఓపెన్ సీక్రెట్ అందరూ చేసేది బిజినెస్. ఈవెన్ టీవీ ఛానల్స్ వాళ్ళు చేసేది కూడా బిజినెస్. ఇప్పుడు మీకు నిన్నమన్న బొగ్గుది, ఒరిస్సా నుంచి మన సింగరేణికి వచ్చిన బొగ్గుది మీకు ఐడియా ఉందా? నిన్నమన్న వచ్చింది చూడండి, ఒరిస్సా నుంచి సింగరేణికి పర్మిషన్ వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తోమడం కోసం. దాని కాంటాక్ట్ ఫస్ట్ వచ్చేసి కేసీఆర్ రిలేషన్స్కి ఇద్దామనుకున్నారు. దాన్ని వచ్చేసి మన బ్రదర్స్ ఉంటారు నల్గొండ, ఇద్దరు మంత్రుల అన్నల పేరేంటో, కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్దన్న ఆ చిన్న ఆయనకి ఇవ్వడం కోసం ట్రై చేశాడు. ఇప్పుడు మా రేవంత్ అన్న వాళ్ళ బామ్మాడికి ఇవ్వడం కోసం ట్రై చేశాడు. అందులో ఈ వాటాలు కుదరక ఏబిఎన్ ఆయన ఏదో రాశాడు. ఓకే, అది రాశాక ఇప్పుడు ఆయన ఎవరు, మన ఆర్థిక మంత్రిగా కాదు పొంగులేటి కాదు, పొంగులేటి ఇంకా అది పెద్దది, ఇంకా అది కానీ పొంగులేటి సబ్జెక్ట్ చాలా పెద్దది, ఆ అన్నది ఇంకా పెద్దది, ఇంకా రాష్ట్ర నాకు చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్. ఇంకొక అన్న నాన్న ఇప్పుడు టెండర్లు వాయిదా వేశాడు, ఇప్పుడు కాదు బొగ్గు టెండర్లు అని చెప్పి వాయిదా వేశాడు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న వాయిదా వేశాడు. ఇప్పుడు ఈ సమస్యను ఇట్లే వదిలేద్దామని వాయిదా. అది పెద్దది, అంటే 35 సంవత్సరాల లీజ్ అనుకుంటాను అది తోమడానికి పర్మిషన్, 35 సంవత్సరాల లీజ్. వీళ్ళందరికీ ఏంటంటే షేర్లు కుదరలేదు. అది జాతి సంపద, సింగరేణి అంటే జాతి సంపద, మన తెలంగాణ సంపద. వీళ్ళందరికీ షేర్లు కుదరలేదు. ఓపెన్ సీక్రెట్ ఏంటంటే షేర్లు కుదరలేదు అంతే. షేర్లు కుదరక పోస్ట్ పోన్ చేశారు అంతే. అప్పుడు తెచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళ వర్గానికి, వాళ్ళ ఎవరో ఆయన రిలేషన్ ఏదో రావు ఆయనకి ఇవ్వడానికి. తర్వాత వచ్చేసి మన కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్దన్న ఆపేశాడు కొన్ని రోజులు, పాపం చాలా కష్టపడి ఆపేశాడు. ఆపేసిన తర్వాత మన రేవంత్ అన్న వచ్చి వాళ్ళ బామ్మాడికి ఇవ్వడానికి ట్రై చేశాడు. పత్రికలు చెప్తున్నారు కదా, కేటీఆర్ అన్ననే చెప్పాడు, నేను ఇట్లా పెడితే నాకేదో ఇప్పుడు సిట్ ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, మా బావకు అది ఇచ్చారు, ఇది ఇచ్చారని. ఇక్కడ ఏంటంటే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే పోతున్నది మన సొమ్ము, వాస్తవం కాడికి పోతున్నది మన కష్టార్జితం. మనకు అది అర్థం కావటం లేదు. మనకి ఎంతసేపటికి ఓటు వాల్యూ తెలియట్లేదు. వీళ్ళు లక్షల కోట్లు అనకూడదు కానీ నన్ను ఒక్కొక్కసారి వజ్రాలు కరగవు, కానీ కరిగితే ఆ వజ్రాల తగలబెట్టిన రాజకీయ నాయకులకు ధనదాహం తీరదు. అంత ధనదాహంతో ఉన్నారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, వీళ్ళందరికీ తీసుకెళ్ళి ఒక యోగి ఆత్మకథ బుక్ చేతిలో పెడితే కనీసం స్పిరిచువల్గా వీళ్ళని డైవర్ట్ చేస్తే రాష్ట్రం అన్న కొద్దిగా గొప్ప బాగుపడుతుందేమో. మీరు ఒకసారి చూడండి, ఎవ్వరు ఆస్తులు తక్కువ ఉన్నాయి, 1000 కోట్లు, లక్షల కోట్లు ఏడంగా వస్తున్నాయి. మీరు అన్నది ఒక మాట, అంటే వెండి కాదు, బంగారం కాదు, వజ్రాల్లో వేసి తగలబెట్టినా వీళ్ళ ధనదాహం తీరదు. అంత ధనదాహం మన పాలిటిక్స్ లీడర్స్కి ఉంది. ఎవరిని కాదంటారు చెప్పండి. మీరు చూడండి, డబ్బున్నోడికే టికెట్ వస్తుంది అంతే. మీరు అప్పుడప్పుడు మనం న్యూస్ వింటుంటాం, మన బిజీలో ఉండి అంతే, డబ్బున్నోడికే టికెట్ వస్తుంది. అట్లొచ్చినైనా పొంగులేటి శ్రీనివాస్ అన్న ఒకసారి చూడు. పొంగులేటి శ్రీనివాస్ అన్న గురించి అయితే వింటుంటాం, పెద్ద అంటే ఓపెన్ సీక్రెట్ చెప్పాలంటే సీఎం రేవంత్ అన్న గెలవడానికి ఫండ్ మొత్తం ఇచ్చింది అతనే అని. అతనికి ఫండ్ మళ్ళీ రీప్లేస్ చేయడానికే రైతు బంధు డబ్బులు మొత్తం అక్కడ అకౌంట్లకు పోయినాయని ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ రైతు బంధు ప్రిపేర్ చేస్తే అవి ఆపేసి మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ అన్నకి ఇచ్చిండని చెప్పి ఓపెన్ సీక్రెట్. అది ఆధారాలు అయితే ఎవరికి దొరకకపోవచ్చు, కానీ ఓపెన్ సీక్రెట్. అందరు అనుకునేదే, వినేదే, మనం వింటాం, అక్కడక్కడ అంటాం, వదిలేస్తాం, ఓటేసి వస్తాం అంతే. మన ప్రజల బాధ్యత. నేను ఇప్పటికీ అంటాను, ఎప్పటికీ అంటానేమో, ఇక్కడ నాయకుల తప్పు కాదు. మనం ఏం చేస్తున్నాం, ఎవరిని ఎన్నుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, మినిమం జ్ఞానం మనకు లేకపోతే ఎట్లా. నేను అనేది అంటే ఎట్లా ఓటేయటానికి కొందరికి బద్ధకం, ఓటేయటానికి బద్ధకం, ఇంకెక్కడ హక్కు ఉంటుంది నీకు? ఓటేయటానికే నీకు బద్ధకం అయినప్పుడు ఇంకా నువ్వు ఎక్కడ హక్కు ఉంటుంది? కొన్ని దేశాలల్లో ఓటు హక్కు కోసం పోరాడిరు పాపం.
మనకు రాజ్యాంగ అంబేద్కర్ గారు ఇంత చక్కగా మన చేతిలో పెడితే ఓటేయటానికి బద్దం, దాని బదులు ఒక సినిమా చూస్తాం యూట్యూబ్లో కూర్చొని, అంతే. అంతే. ఇంత బద్ధకం మనకున్నప్పుడు, ఇంత నెగ్లిజెన్సీ మనకున్నప్పుడు ఎవరు మారుస్తారు? ఆలోచించున్నాను. ఓటేయటానికే నీకు మనకన్నా చదువుకున్న వాళ్ళు నయ్యని తెలుసా? ఓటేయకపోతే చచ్చినట్టంట అని చెప్పి కుంటుకుంటూనో గెంటుకుంటూనో పోయి ఓటేసేస్తారు. దానికైనా వాల్యూ ఇస్తారు వాళ్ళు. నేను చచ్చిపోయినట్టు ఓటేయకపోతే అన్న ఓటుకు వాల్యూ ఇచ్చి పోయి వేసేస్తారు. కానీ మనకేం పుట్టింది? వెయ్యం. ఇంట్లో కూర్చుంటాం, లేకపోతే భార్యకి చెప్పి బజ్జీలు తెచ్చుకుంటూ తినుకుంటూ కూర్చుంటాం తప్ప ఓటు ఎవరికి వేస్తున్నావు ఏంది అనేది ఉండదు. ఇంకెట్లా మారుతుంది సొసైటీ? మారమంటే ఎట్లా మారుతుంది? మీరు పోలింగ్ చూడండి, అట్లీస్ట్ 90% అవుతుందా ఎక్కడన్నా? ఎప్పుడు ఎందుకు అవ్వదు? రాడు యూట్యూబ్, అది ఇంట్లో కూర్చుంటే. ఇట్లా నువ్వు ఉన్నప్పుడు నీ సిస్టమ్, నీ చుట్టూ ఉన్న వాతావరణం మారమంటే ఎట్లా మారుతుంది? ఓటేసే హక్కు నీకు 5 ఏళ్ళకు ఒక్కసారి పొయ్యి ఓటేయడానికి చేతగానప్పుడు ఎవరేం చేస్తాను చెప్పు? ఇట్లే ఉంటుంది. లక్షల కోట్లు సంపాదించుకుంటారు, ఇంకేదో సంపాదిస్తారు, ఇంట్లే ఉంటుంది. ఏముంది? దాని తర్వాత ఎలక్షన్ ముగిసిన తర్వాత ఇదే సోఫాలో ఇక్కడే కూర్చొని చిన్న వీడియో ఒకటి రికార్డ్ చేసి పెట్టారు మీరు. దాంట్లో ఏం చెప్పారు అండ్ దాని పరమార్థం ఏంటి ఒకసారి? 3000 ఇచ్చినోడు కోటు పడుతుంది, 2000 ఇచ్చినోడు కోటు పడదు. ఫుల్ బాటిల్ దాపినోడు కోటు పడుతుంది, హాఫ్ బాటిల్ దాపినోడు కోటు పడదు. బిర్యానీలో మటన్ వేసినోడు కోటు పడుతుంది, చికెన్ వేసినోడు కోటు పడదు. అన్నిటికన్నా నేను బాధపడ్డ విషయం ఏంటంటే బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా జస్ట్ 2000 ఇచ్చి ఒక బిర్యానీ పెట్టి బ్లాక్ డాగ్ ఇస్తే ఓటేసి, ఇంత దౌర్భాగ్యపు వ్యవస్థలో చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు? నాయకులను ప్రశ్నించే హక్కు మీకుందా? చదువుకున్న యువకులకు నాయకులను నిలదీసే హక్కు ఉందా? లేదు. మీకు ముమ్మాటికి హక్కు లేదు. వాళ్ళు బిజినెస్ చేశారు, మీకు ఓటు వాల్యూ ఇంత అని చెప్పారు, మీరు అమ్ముకున్నారు. ఇంకెందుకు? ఒకసారి అమ్ముడు పోయిన తర్వాత ఇంకెట్లా అడుగుతారు మీరు? మన దేశం మారాలి అంటే మీ ఆలోచన విధానం మారాలి. పరమార్థం ఏంటంటే చదువుకున్న పిల్లలు, నేను ఇప్పటికీ చెప్తున్నాను, చదువుకున్న పిల్లలు మీది దేశం, మీది భవిష్యత్తు. మీకే ఆలోచన లేకపోతే మీ గురించి ఎవరు ఆలోచిస్తారు? రేపు జాబులు లేవు అంటాం. కరెక్ట్ నాయకుడు ఎన్నుకోకపోతే ఎట్లా జాబులు వస్తాయి? ఈవెన్ నేను ఒక సర్పంచ్ ఎలక్షన్లు చూసినప్పుడే ఒక ఫ్యాషన్, అది గెట్ టుగెదర్ అని పిలిచి మీకు మందు పోసి మీకు చెప్పి పెడితే మీరు ఓట్లు వేస్తే ఎట్లా? మీరు వేయాలనుకున్నవారు కరెక్ట్గా వేయండి. ఈ పొయ్యి తిని వేయడం ఎందుకు? రేపు ఎట్లా అడుగుతారు? సరే, మీరు వేసిన నాయకుడు కరెక్ట్ లీడరే అవ్వచ్చు. ఒకవేళ మీరు ఓటు వేసిరంటే కరెక్ట్ లీడరే అవ్వచ్చు. రేపు మీరు అతను పెట్టిన తిండి తిని, అతను పోసిన తాగుడు తాగి, అతను ఇచ్చిన 1000-2000 తీసుకున్న తర్వాత రేపు ఎట్లా అడుగుతారు? మీరు నాకు ఈ పని కావాలి, నాకు ఇది కావాలని ఎట్లా అడుగుతారు? మనసాక్షి ఉండదు. అతను కనిపించదా? రే వీడు నేను రథాన్ 2000 తీసుకున్నాడు, వాడప్పుడు నీకు అతను పని చేస్తాడా? నీకు పని చేయడు. ఈవెన్ ఒక సర్పంచ్ ఎలక్షన్స్ ఇట్లుంటే ఎమ్మెల్యే ఏంటి, ఫర్దర్ ఇంకేంటి? యూతే ఇట్లుంటే మీరెళ్ళి పేరెంట్స్కి ఎడ్యుకేషన్ చేయాలి. వీళ్ళకెయ్యి వీళ్ళకెయ్యి. మీకు అవి చేత కాకుండా పిలిస్తే పోయి తినడం, పోయి ఓటేయడం ఎట్లా? పోనీ మీరు వెయ్యాలనుకున్నప్పుడు నాన్న, మీరు పిలిచిన అతను కరెక్ట్ లీడర్ అయినా సరే మాకొద్దు, ఓకే మేము రాము. నీకు రేపేపన్నా పని కలిసి అట్లీస్ట్ ఫోన్ చేస్తే వాడు భయపడతాడు. నీకు రానన్నాడు, నాకు ఓటేసిండు, ఓకే నేను పని చేయాలని. ఒక్కరోజు తిండికి, ఒక్క 2000కి, ఒక్కకింత మందుకి ఓటు అంత చీఫ్ అయిపోయిందా? నీ దేశ భవిష్యత్తు నీకంత చీఫ్ అయిపోయిందా? నీకంత అప్పనంగా వచ్చిందా ఓటక్కు? నీకన్నా ముందు మహానుభావులు ఎంతమంది కష్టపడితే నీకు ఓటు హక్కు వచ్చింది. ఆ హక్కు వినియోగించుకోవడానికి నీకు చేతగాకపోవడం ఒకటైతే, ఆ వినియోగించుకున్న తీరు కూడా నీకు తెలియకపోతే నీ దేశాన్ని ఎవడు బాగు చేస్తాడు? నువ్వు ఎట్లా బాగుపడతావు? ఇది నా క్వశ్చన్. అందుకు కోపం వచ్చి నేను అడిగాను అంతే. అంతే. దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇంత రేటు, ఎమ్మెల్యేకి ఇంత, ఇంకేదో ఇంత అని చెప్పేసి మీరు ఆ క్యాలిక్యులేషన్ ఏదో చెప్పారు. అంతే. ఇప్పుడు చూడండి, నేను చూసిన అబ్జర్వేషన్ ఎలక్షన్స్ అక్కడిక్కడ విన్నాయి. నాట్ ఓన్లీ మా విలేజ్ ఒక్కటి కాదు, ఎన్నో వింటే 14 కోట్లు. ఎక్కడ ఏ టాకిన్నా ఎవరు గెలిచిరన్నా మీ ఊళ్ళంటే, లేదురా కాంగ్రెస్ వాడు గెలిచిండు, 70 లక్షలు పెట్టిండు, పాపం బీఆర్ఎస్ వాడు ఓడిపోయిండు.
50 లక్షలు పెట్టిండు పాపం బీజేపీ వాడు ఓడిపోయాడు. అరే ఇండిపెండెంట్ పెట్టిండ్రా లావణ్య 45 లక్షలు, కానీ వాడు ఓడిపోయిండ్రా. ఇదే టాక్. ఇక్కడ వేలం పాట జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఇంత పెట్టినా ఓడిపోయినా, అంత పెట్టినా ఓడిపోయినా, ఇంత పెట్టినా గెలిచినా అంటే ఎట్లా? నీకెందుకు ఇంక ఈ రాజ్యాంగం నెత్తినేసుకొని తగలెట్టుకోవడానికి? నీకెందుకు ఇవన్నీ? ఇంకెందుకు ఈ రాజ్యాంగం? ఎందుకు ఈ ప్రభుత్వం? ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇంక మీదికి ఎందుకు షో చేయడం? రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ప్రజాపాలన అని చెప్పి ఎందుకు ఇంక ఏడ ఉంది? ఇంక వ్యామోహం పదవి పైన ఉంది. రాజ్యాంగం ఇస్తుందా, డబ్బు ఇస్తుందా, ఏది ఇస్తుందో కానీ కావాల్సింది పదవి. పదవి దేనికోసం? ప్రెస్టేజ్. ప్రెస్టేజ్ కోసమా? డబ్బు కోసమా? ప్రెస్టేజ్తో పాటు డబ్బు కూడా వస్తుంది కదా. నేను అనుకుంటాను డబ్బు కోసం. ప్రెస్టేజ్ కోసమని నేను అనుకోను, డబ్బు కోసం అనుకుంటాను. ఓకే. పదవి అంటే ఇప్పుడు సేవ చేయాలనుకుని కాన్సెప్ట్ ఉంటే ఒకసారి కాకపోతే ఒకసారి చేసుకుంటూ పోతే, ఒక్కరన్నా అందరైనా సరే నువ్వు 50 వాళ్ళకి ఏమవుతుందంటే ఎలక్షన్ సిచ్యువేషన్ రాగానే గెలుస్తామో ఓడుతామో అన్న సిచ్యువేషన్లో పెట్టేస్తున్నారు ఖర్చులు. మళ్ళీ రికవరు ఇవి అవి ఎట్లా అవుతుందంటే సిస్టమ్ నాకు నిజంగా అర్థం కావట్లేదు ఒక సామాన్య గృహిణిలాగా. కానీ ఇన్ని కోట్లు పెడితే ఎవరి సంపాదన ఎవరికి పోతుంది? ఎట్లా అవుతుంది? మీరు చూడండి, ఎంత పెద్ద గొప్ప లీడర్ అయినా కానీ ఏ పార్టీలనైనా డబ్బు పెట్టనోడికి టికెట్ ఇస్తారా? ఓడిపోయే టికెట్ తప్ప గెలిచే టికెట్ ఎవడని ఇస్తాడా? ఏ పార్టీ అని ఇస్తుంది? ఎక్కడైనా ఎక్కడిస్తుంది? అంటే కేవలం మన రాష్ట్రమేనా లేదనుకుంటే దేశం మొత్తం? నా అంచనా కాడికైతే మన దేశం మొత్తం అట్లే ఉంది. ఎక్కడో అక్కడ వినపడతాయి, ఇట్లా గెలిచిందంట, అట్లా గెలిచిందంట, నామినేషన్ వేయడానికి ఎవరు లేకపోతే గెలిచిందంట అదని. ఎక్కడిస్తున్నారు చెప్పండి? ఒక మనిషి పేరు వచ్చింది, అతను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తాడు అంటే ఎన్ని కోట్లు పెడతాడు? పెట్టలేకపోతే టికెట్ ఇవ్వరు, డబ్బులు పంచలేకపోతే ప్రజలు ఓటయ్యారు. అంతే. ఇంత బిజినెస్ అయినప్పుడు సామాన్య జనాలు ఎట్లా రాజకీయం చేస్తారు? అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళైనా అపోజిషన్ లో ఉండే వాళ్ళైనా అందరు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది ఏంటంటే నా పార్టీ, నేను బీజేపీలో ఉన్నాను, నా పార్టీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు, ఏ పార్టీ అయినా ఎవరైనా ఇన్క్లూడ్ బీజేపీ, అందరూ దొంగలే. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, అందరూ దొంగలే. ఎవరికెవరు దొంగలు గారు చెప్పండి? ఎవరికెవరికి ఇంటర్నల్ గా వాళ్ళకి పరిచయాలు లేవు చెప్పండి? ఎవరికెవరు మీదికి తిట్టుకొని తర్వాత దోస్తాని చేసేటోళ్ళు ఎవరు లేరు చెప్పండి? ఎవరు లేరు, ఇంక్లూడింగ్ మీడియాతో సహా ఎవరు లేరు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరు లేరు. ఎవరు? నేను స్వచ్ఛందంగా ఒక్కతని పేరు నన్ను, కమ్యూనిస్ట్ లీడర్, ఆ అన్న పేరు నాకు ఐడియా లేదు, ఈ మధ్యలో సినిమా కూడా తీసారు, ఇట్లాంటి వాళ్ళు వస్తే దేశం బాగుపడుతుంది. కానీ ఎట్లా వస్తారు? రాణిస్తారా? అప్పుడు ఏదో నడిచింది, గెలిచాడు 4-5 సార్లు, కానీ ఇప్పుడు అలాంటి రాణిస్తారా? ప్రజలు ఒక ఎమ్మెల్యే వస్తుండంటే 10 కార్లు రావాలి, 10 మంది రావాలి, ఆయన ఏదో చెయ్యాలి, ఆయన ఒక స్పెషల్. అంటే వీళ్ళు చూడటం కూడా అట్లేదు. వాడు ఏమన్నా అతనేమన్నా మామూలు కార్లు వస్తే ఇజ్జతే ఇయ్యరు. ఇంకెట్లా? లీడర్ అంటే కాస్ట్లీ కార్లనే రావాలనా? కాస్ట్లీగానే ఉండాలనా? అప్పుడు లీడర్ ఎట్లా అవుతాడు? ఆయన సేవ చేసేట ఆయనకు డబ్బుతో పనేముంది? ఇప్పుడు మనమే యాక్సెప్ట్ చెయ్యం. మామూలు కార్లు వస్తే, బస్సులు వస్తే లీడర్ని మనం యాక్సెప్ట్ చేస్తామా? వాల్యూ ఇస్తామా? వాల్యూ ఇవ్వం మనం. కాబట్టి వాడు తీసుకునే ప్రతి కారు, వాడు చూపించుకునే ప్రతి హోదా కూడా మన దగ్గర నుండి దోచుకున్నదే అన్న మర్మం మనకు తెలీదు. తెలిసినా మనం పట్టించుకోము. గా కార్లు వచ్చిండే రాగాడు ఎమ్మెల్యే అంటాం. అరే అంత నిజాయితీ పరుడు, ఆయన ఏదో చేస్తుండని సెకండ్ స్టెప్ ఆలోచన మనం చేస్తామా? చెయ్యం. ఫస్ట్ మనిషిని చూస్తాం. గా కార్లు అంటే నలుగురు లేరు, గాడే ఎమ్మెల్యే. ఆయన ఏం చేస్తాడు, ఎంత నిజాయితీగా ఉంటాడు, ప్రభుత్వ పథకాలు ఎంత కొట్లాడతాడు, అసెంబ్లీలో ఎట్లా మాట్లాడతాడు, ఎంత తెలివి ఉంది, ఎంత కొట్లాడగలడు, ఎంత మొండోడు, ఎంత ధైర్యం ఉందన్న చూడటం మానేసి వాడికి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత పెట్టగలరు, వాడు వస్తే ఒక దేవుడా? వాస్తవం చెప్తున్నా, ఒక ఎమ్మెల్యే వస్తే ఒక దేవుడా? ఎందుకు అంత? ఏ కంట్రీలో ఉంది నాన్న అంత డెవలప్ చెందిన? యుఎస్ఏ కానీ ఇప్పుడు ఆయన ఎవరు, ఒబామా, సాధారణంగా పోతాడు. కానీ మన తాను ఈవెన్ ఒక జెడ్పీటీసీ అయినా, ఒక సర్పంచ్ అయినా ఒక విఐపి. ఏంటిది ఇది? ప్రజలు చూసే విధానం మారకపోతే ఎట్లా పాలిటిక్స్ సిస్టమ్ మారుతుంది? ప్రజలు చూసే ఒబామా వెళ్ళి కూరగాయలు కొంటాడు, మన తాను ఎప్పుడో 30 ఏళ్ల కింద ఆయన ఎమ్మెల్యే వచ్చి కూరగాయలు కొనమని కొంటాడా? ప్రెస్టేజ్ ఇష్యూ కొనరు. మరి ఇంక వాళ్ళ తప్పేముంది?
నిజంగా వాళ్ళ తప్పేముంది. నేను అనేది ఏంటంటే ఈ సిస్టమ్ ఇంజెక్ట్ చేసింది ప్రజలు కొంచెం, ఓకే. వాళ్ళు అట్లే తయారవుతారు. వేల కోట్లు ఒక్కసారి ఎమ్మెల్యే. నేను ఈ మధ్యలో ఒకటి రిపోర్ట్ అదే ఒకటి సర్వే రిపోర్ట్ ఒకటి చూసిన, నేను మొన్న వీడియో కూడా పెట్టినట్టు, పేరు వస్తలేదు బేట, గుర్తుకొస్తలేదు. అందులో సర్వే చేస్తే 120 మంది ఎంపీలను సర్వే చేస్తే 500% పెరిగినాయి వాళ్ళ ఆస్తులు, వరుసగా 2 సార్లు గెలిచిన వాళ్ళు. 500%. అంటే ఇంకేమనాలి? దాన్ని మించిన బిజినెస్ లేదుగా దేశంలో. ఇంకేముంది? వాళ్ళకి ఎట్లా వస్తాయి సంపాదన అంటే వాళ్ళ జీతాలు ఎంత, వాళ్ళకి ఎంపీలకు ఇచ్చే జీతాలు ఎంత, వాళ్ళ ఆస్తులు ఎంత పెరిగినాయి? వాళ్ళు కాంట్రాక్ట్లు తీసుకోవడమా, లేకపోతే తీసుకున్న కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడమా? అంతే. ఆస్తి హక్కు అందరికి ఇచ్చింది రాజ్యాంగం, ఆస్తి పెంచుకునే హక్కు అందరికి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయాలన్నా ప్రజలు చేస్తున్నారు కదా. 500 కోట్లు అంటే 500% పెరిగే సిచ్యువేషన్లా ఎవరున్నారు? పొలిటిషియన్స్ ఉన్నారు, పెట్టుబడిదారులు ఉన్నారు. ఈవెన్ కూలి చేసుకునే వాళ్ళు 2 పిల్లల్ని పెంచలేకపోతున్నారు. నేను మొత్తుకునేది కూడా అదేనన్నా. వజ్ర వైడూర్యాలతో పొదిగిన ఇంట్లో ఉండే భారతీయుడు అక్కడే ఉంటాడు, గుడిసెలో ఉన్నోడు అక్కడనే ఉంటాడు. ఇది నా భారతదేశం అని రేపు చెప్పుకోవాలి, మనం అంతే చెప్పుకోవాలి. తిండికి లేక ఏడ్చే వాళ్ళు, బిలో ప్రావర్టీ వాళ్ళు 30% ఉన్నారు ఇండియాలో. మీరు వెళ్ళి అడగండి రేపేంది అంటే తెలియదు. వీళ్ళకి ఎక్కడ ఆస్తులు ఉన్నాయో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఎక్కడున్నాయో ఆస్తులు వీళ్ళకే కరెక్ట్గా తెలియదు. అట్లాంటప్పుడు ఎవరికి తప్పు అనుకో, ఓటేస్టులు మీకు చైతన్యం లేక మీతో పాటులని నాశనం చేస్తారు. ఇప్పుడు నేనున్నాను, నేను ఓటేయను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బద్ధకం, నేను వెయ్యను. పోయి ఆడుకోవాలంటే నాకు లైన్లో నిలబడాలంటే ఓపిక లేదు, నేను ఇంట్లో కూర్చొని వేస్తాను. కానీ నాతోటి వాళ్ళకి నేను అన్యాయం చేస్తున్నట్టే కదా. నేను సమర్థుని ఎన్నుకోనప్పుడు నాతోటి ప్రజలకు నేను అన్యాయం చేస్తున్నట్టే కదా. నీకు జాబ్ ఉండొచ్చు, నువ్వు బ్రతకొచ్చు, కానీ అవతలకి ఆ జాబ్ లేకపోవచ్చు కదా, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు కదా, వాళ్ళకు వచ్చే పథకాలు రాకపోవచ్చు కదా, వాళ్ళకి అందకపోవచ్చు కదా. ఈ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకి, వాళ్ళ చుట్టాలకి, వాళ్ళకే వస్తాయి పథకాలు. ఆ పార్టీ గెలిస్తే వాళ్ళకే వస్తాయి. ఈవెన్ మీరు చూడండి, డిపార్ట్మెంట్ అంటే పోలీస్ చట్టం కూడా ఏ ఎమ్మెల్యే గెలిస్తే ఆయన కిందనే పనిచేస్తారు. ఆయన అనుచరులు ఏం చేసినా వెనకేసుకొస్తారు. ఓపెన్ సీక్రెట్ ఇది, నేను చెప్పడం కాదు. నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. చట్టం తన పని తను చేసుకుంటుందా? చేసుకొని ఇస్తుందా పొలిటికల్ సిస్టమ్? వాడు కరెక్ట్ చేస్తే ట్రాన్స్ఫర్ చేసి దొబ్బేస్తారు ఎక్కడనో. చిన్న మాటలో ఎక్కడైనా కొంచెం తేడా కొట్టి ఏఎస్ అయినా సరే, ఎమ్మెల్యేకో ఎంపీకో ఎవరికో కొంచెం రివర్స్ అయితే మాత్రం ఛత్తీస్గఢ్ మాకెందుకురా బాబు, మాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు, కొడితే అయిపోతుంది అనుకుంటారు వాళ్ళు. అంతే. ఇంకేం చేయమంటున్నారు వాళ్ళని? చట్టాన్ని తన పని తను చేసుకోవడానికి తన చేతులు తన దగ్గర ఉంచితే, చట్టం తన పని తను చేసుకున్నప్పుడు సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తుంది. చట్టాన్ని ఏడ పని చేయనిస్తారు? చట్టం చేతులు కాదు కదా, కాళ్ళు కూడా నడవని సిచ్యువేషన్. వాళ్ళు నా లైఫ్ నాకు సాగుతుందిరా బాబు, నాకు ట్రాన్స్ఫర్లు ఎందుకు, నా పిల్లల చదువులు ఉన్నాయి. కామన్ మ్యాన్ కదా, ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా పిల్లలు భార్య అయితే ఉంటారు కదా, తల్లిదండ్రులు అయితే ఉంటారు కదా, అంతే కదా, ఇంకేడు ఉంటుంది. అలా రివర్స్ అయినటువంటి చాలా మంది నాకు తెలిసి ఒక 3-4 నెలల ముందు నుండి తక్కువలో తక్కువ ఒక 4-5 ఎస్ఐలు సూసైడ్ చేసుకుని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉంటది కదా, ఎక్కడో బ్లడ్ లో ఉంటది కదా, ఇది కరెక్ట్ కాదు. అందరూ గులాంగిరి కొట్టలేరు కదా, కొందరు కొట్టగలుగుతారు, కొందరు కొట్టలేరు. అందరు కొట్టలేరు కదా, అందరి నేచర్ ఒకటి అవ్వదు కదా, అలా పోతున్నారు. పొలిటీషియన్ డబ్బు కోసం కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకునేది అబద్ధమా? నిజమే. జర్నలిస్టులు కరెక్ట్గా న్యూస్ చెప్పకుండా ఒక ఛానల్ ఒక పర్టికులర్ ఒక పార్టీకి పనిచేసి ఇంకొక పార్టీ మీద మొత్తం బ్లేమ్ చేయడం అబద్ధమా? డబ్బు కోసం కాదా? ఒక పొలిటీషియన్ ఒక ఛానల్ పెట్టేస్తున్నారు. మీరు చూడండి, చెప్పే ఛానల్ యూట్యూబ్లో వస్తే కూడా ఇది కేసీఆర్ గవర్నమెంట్ ఛానల్ అని, ఇది రేవంత్ అన్న ఛానల్ అని. ఇంకెక్కడుంది ఈ 3 పిల్లర్స్? ఇప్పుడు పొలిటీషియన్, జర్నలిస్ట్ ఎంత ఉపయోగం సొసైటీకి? వీళ్ళే కరప్టెడ్ అయిపోయినప్పుడు, వీళ్ళే సెల్ఫిష్ అయినప్పుడు, వాళ్ళే పెట్టుకున్నప్పుడు కరప్టెడ్ ఎందుకు? ఎందుకు ఇంకా డబ్బా కొట్టేసుకుంటూనే ఉంటారు. ఇంకెట్లా? ఎవరి పార్టీని వాడు పెట్టుకోవాలి అంతే. వేరే వాడు ఎట్లాగో కొట్టడు. అది ఎవరిది వాళ్ళు కొట్టేసుకుంటారు, ఎవరిది వాళ్ళు అవుతారు. ఈ వాస్తవం అన్న ఏంటంటే
పర్సెప్షన్ మారాలి అంటే ఫస్ట్ పబ్లిక్ మారాలి. ఓటేసేది ఎవరికి వేస్తున్నాం. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకున్న నాలెడ్జ్ కాడికి, ఈ పార్టీలు ఇవన్నీ దొంగలేరా బాబు. ఇండిపెండెంట్గా యూత్ పిల్లలు వస్తారు కదా, ఇప్పుడు ఎవరికో ఒకరికి ఉంటుంది సమాజం మీద ఒక అవగాహన ఉంటుంది, మార్చాలన్న ఆవేశం ఉంటుంది, ఓకే, మార్చే ప్రయత్నం చేయాలని ఉంటుంది. అట్లాంటోడికి డిస్కరేజ్ చేయకుండా అట్లాంటి వాళ్ళకి ఒక్కసారి ఓట్లు వేయండి. స్వతంత్రం కోసం పోరాడిర్రు, తెలంగాణ కోసం పోరాడిన మనం, ఇంత చేసిన వాళ్ళం కదా మనం. ఒక్కసారి ఇండిపెండెంట్గా నిలబడ్డ వాళ్ళకు ఓట్లు వేయండి. దెబ్బకు సిస్టమ్ చేంజ్ అవుతుంది. పొలిటీషియన్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. మీరు ఈ పిచ్చి, కుల పిచ్చి, మత పిచ్చి, ఈ పార్టీ పిచ్చి, ఆ పార్టీ పిచ్చి అని పెట్టుకుంటూ పోతే ఇంకెప్పటికీ ఇన్నేళ్ళ స్వతంత్రం వల్ల మారలేదు, ఇంకే 100 ఏళ్ళైనా మారదు. ఇండిపెండెంట్గా వచ్చి వేసి వాళ్ళకి మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే, వాళ్ళు గెలిస్తే, ఒక్క 10 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే చాలు. ఒక్క 10 మంది ఇండిపెండెంట్గా వచ్చిన యూత్ పిల్లలు, చదువుకున్న పిల్లలు ఒక్క 10 మంది గెలిస్తే చాలు రాష్ట్రంలో. అట్లీస్ట్ 5 మంది దెబ్బకు అందరూ దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఈ కాంట్రాక్టర్లకు వెళ్ళి కమిషన్లు ఇవ్వడం మానేస్తారు. చట్టం తన పని తను చేసుకొని ఇవ్వటం చేస్తారు. పాప మన రాజకీయ నాయకులకు ఇప్పుడున్న వాళ్ళకైతే అదే జీవనోపాధి కదా. వాళ్ళు ఇంకేం చేస్తారు మరి? పోతుందిరా బాబు మన జాబు అనుకుంటారు, చేయనిస్తారు. ఎవరి లోపల మనం పెద్దగా పోయి కష్టపడక్కర్లేదు. ఓటు అనే ఆయుధాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే చాలు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అరే లేదురా బాబు మా తాత కాంగ్రెస్, నేను కాంగ్రెస్కే వేస్తా. అరే బాబు బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చింది, నేను బీఆర్ఎస్కే. తెలంగాణ తెచ్చిన పార్టీలలో బీఆర్ఎస్ ఒక్కటే ఏం కాదు. బీఆర్ఎస్ ఒక్కటి కేసీఆర్ గారు తెచ్చి, ఆయన ఒక తెచ్చిర్రు అంటే ఆయన ఒక కష్టపడ్డ ఆయన, నేను కాదనను. కానీ ఆయన ఒక్కడు తెస్తేనే తెలంగాణ రాలేదు. ఆయన ఒక్కడు తెస్తేనే తెలంగాణ రాలేదు. ఎంతమంది యువకులు ప్రాణాలు ఇచ్చారు, ఎంతో మంది మేధావులు కష్టపడ్డారు. ఇవాళ మేధావులు కనబడకపోవచ్చు, వీళ్ళ ఫ్యామిలీ ఒక్కటే కనపడవచ్చు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనేది కూడా తప్పు. ఎంతో మంది ప్రాణార్పణ చేశారు, చేయలేదా? చాలా మంది చేశారు. అందరికన్నా ఎక్కువ లాభపడ్డది ఎవరంటే కేసీఆర్ ఫ్యామిలీ. ఓపెన్ సీక్రెట్ నన్ను, ఇది కేసీఆర్ ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి వాళ్ళకు. ఇప్పటికీ కొట్టుకు వస్తున్నారు. ఇప్పటికీ ఆమె వచ్చి నేను కొత్త పార్టీ పెడతా అంటది. పాపం మా కేటీఆర్ అన్న పొద్దులేస్తే ఇంకా రేవంత్ అన్న కేటీఆర్ అన్న మంచిగా తిట్టుకుంటారు. దేనికోసం తిట్టుకుంటారు వీళ్ళు? సీఎం పదవి కోసం కదా. వీళ్ళిద్దరిలో సంపాదించుకునే వాళ్ళు ఎవరు? ఎక్కువ సంపాదించుకున్నదైతే నాకు తెలిసిన కాటికట్టి కేసీఆర్ గవర్నమెంట్. పాపం మా రేవంత్ అన్న ఎంత ప్రయత్నించినా దొరకట్లేదు, క్రియేట్ చేయటం కూడా రావట్లేదు మా అన్నకు. నేను అనేది ఏంటంటే ఎక్కువ సంపాదించుకున్నది ఏంటంటే 70,000 కోట్లు, 70 లక్షలు ఎంతది 70,000 కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు 7 లక్షల కోట్లకు అయ్యింది. ఓకే, రేవంత్ అన్న చేతికి వచ్చేసరి మా అన్నకు పాపం ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా దోసుకు తినాలో అర్థం కావట్లేదు. హైడ్రా పెట్టిండు పాపం, ఏదో ప్రయత్నం చేసిండు. ఒక్క నాగార్జున ఒక్కరిని కొంచెం ఏదో చేసిండు, ఇంకేదో ఆయన పాటలు ఆయన పడుతున్నట్టున్నాడు. ఇప్పుడు వాస్తవం కాడికి ఎక్కువ దాచుకున్నది, దోచుకున్నది, ఎక్కువ లాభపడ్డదంటే నేను ఇప్పటికీ చెప్తాను కేసీఆర్ గవర్నమెంట్. మరి రేవంత్ అన్న కూడా ఏం శుద్ధపూస ఏం కాదు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండు, కానీ దొరకట్లేదు పాపం, దొరకట్లేదు, అంత ఎక్కువ దొరకట్లేదు. కేటీఆర్ అన్నకు కేసీఆర్ వాళ్ళకి దొరికినంతగా మా రేవంత్ అన్నకు దొరకట్లేదు. మా తిరుపతి రెడ్డి అన్న ప్రయత్నిస్తున్నాడు పాపం, అక్కడక్కడ మా డిస్టిక్లకు వస్తే తెలుస్తుంది, అక్కడక్కడ ప్రయత్నిస్తున్నాడు, దొరకట్లేదు పాపం, అంతే అంతే అంతే. రేపటి రోజున బీజేపీ వస్తే కూడా అంటే చెప్పారు కదా మీరు, దోచుకునే అవకాశం దొరకట్లేదని చెప్పేసి బీజేపీ కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అంటారా? అంటే అక్కడక్కడ నాయకులు ఉన్నారు, నేను కాదను, కానీ మరీ అంత వరస్ట్ కాదు బీజేపీ, మరీ అంత వరస్ట్ కాదు. ఎందుకని మీ పార్టీ అన్నా? మా పార్టీ అని కదా నన్ను, మా తాన నాయకులు అంటే ఓపెన్ సీక్రెట్ చెప్పుకోవాలంటే ఆర్ఎస్ఎస్ నుంచి వస్తాం. ఎక్కువ శాతం అయితే ఆర్ఎస్ఎస్ బావ. మా దాంట్లోకి వచ్చి గెలిచిన వాళ్ళు ఎక్కువ కల్తీ చేస్తారు ఓపెన్ గా చెప్పాలంటే. కాకపోతే మా భావజాలంతో ఉన్న వాళ్ళని చెయ్యలేము, తొందరగా చేయలేము. అంటే ఏమంటారు, నేను నాకున్న ఎక్స్పీరియన్స్ కాడికైతే నేను టోటల్ పొలిటికల్ సిస్టమ్నే వ్యతిరేకిస్తా. పొలిటికల్ సిస్టమ్నే, ఏ పార్టీతో సంబంధం లేదు. మీరెందుకు బీజేపీలో ఉన్నారంటే కొద్దిగా గొప్ప నా దేశ గౌరవాన్ని పెంచింది మోదీ కాబట్టి, నా దేశం ఈరోజు మరీ మోదీ లేకపోతే ఇంకా దిగజారిపోయేది కాబట్టి నేను మోదీ గారి అభిమానిని, మోదీ సైనికురాలని అనుకుంటాను. అందుకే నేను బీజేపీలో ఉన్నాను. అంతే, నేను వాస్తవం చెప్తున్నా, నేను ఎప్పటికీ ఏ పార్టీ మారకపోవచ్చు, మారను కూడా. మారినా ఏదన్నా అనుకూలంగా అట్లా నేను మారను అన్న, నేను డెఫినెట్లీ చెప్తున్నాను, మారను ఇంకో పార్టీ. అండ్ ఫైనల్గా ఏంటంటే
మన దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ మారుతుందా మారదా? మారుతుంది. ఎప్పుడు? యువత మేల్కొన్నప్పుడు మేధావులు కూడా, అంటే మేధావులు వాళ్ళ మేధాశక్తిని ఉపయోగిస్తారు, నేను కాదను. కొంచెం హై లాగా అవ్వగానే వాళ్ళకి పాపం ప్యాకేజీలు పోతాయి, వాళ్ళు డౌన్ అవుతారు. ఈ సిస్టమ్ మారితే కంపల్సరీ సొసైటీ మారుతుంది, మన రాజకీయ వ్యవస్థ మారుతుంది. సామాన్య జనానికి ఓటు మీద చైతన్యం వస్తే తప్పకుండా మారుతుంది నాన్న. చైతన్యం రావడానికి పూనుకోవాలి. ఎవరైనా ఇప్పుడు ఒక్క అడుగుతోటే స్టార్ట్ అవుతుంది ఏదైనా. ఎంతో మంది వేసారు ఇదివరకు, ఇప్పుడు మనం వేస్తూనే ఉన్నాం. ఏదైనా 4 సార్లు చెప్తూ ఉంటేనే మనకు ఓహో అని ఆలోచిస్తారు సొసైటీలో. స్వతంత్రం మనం ఏమనుకున్నాం, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనకు స్వతంత్రం రాదు, వస్తుందా? రాదు అనుకున్నాం. ఇంకెందుకు తెలంగాణ కూడా రాదనుకున్నాను నేను. తెలంగాణ కూడా రాలేదా? వచ్చింది. పోరాణ్యం ఏదో అయ్యకాడికి అయ్యింది, కష్టపడ్డం, వచ్చింది. కొన్ని పరిస్థితులు అనుకూలించినాయి, వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా తప్పకుండా మార్పు వస్తుంది. ఎట్లా మార్పు వస్తుంది అంటే ఆకలి ఎక్కువ పెరుగుతుంది ప్రజలలో. ఇప్పుడే పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఉన్నోడు ఉన్నట్టు, లేనోడు ఇంకా దిగజారినట్టు అవుతుంది, ఇంకా అడుక్కునే స్టేజ్. అప్పుడు మార్పు వస్తుంది. కంపల్సరీ ఓటు హక్కు వినియోగించుకుంటారు, మార్పు వస్తుంది. నేను అనుకుంటాను ఒక్కటి, అంటే రేమో నా అనాలిసిస్ తప్పు కావచ్చు, కొంతమంది మేధావులు పర్ఫెక్ట్గా ఉన్నా, ఇంకా కొంతమంది మేధావులు అంటే వాళ్ళ మేధాశక్తి కూడా అమ్ముడుపోతున్నారేమో, మేధాశక్తిని కూడా అమ్మేసుకుంటున్నారేమో. డబ్బుకు రానిది కొనలేనిది ఏముంది, మేధాశక్తిని కూడా అమ్మేసుకుంటున్నారేమో. స్వచ్ఛందంగా వాళ్ళ మేధాశక్తిని కరెక్ట్గా ఉపయోగిస్తలేరేమో. కొంత రాగానే నువ్వు వాగు అంటే ఆపుతున్నారు, ఎక్కడి నుంచో వాళ్ళకి ప్యాకేజ్. కుల సంఘాలు కూడా ఒక కుల సంఘం పెడతారు. నేను చాలా మంది కొంతమందిని చూసిన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు, మాది పలానా కుల సంఘం, ఇట్లా మేము పని చేస్తాం, ఇట్లా చేస్తాం. మాకు ఎంత ఇస్తాడన్నా ముందే. నేను ఇక్కడ ఎన్పీ ఎలక్షన్స్ అప్పుడు నేను కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను బీజేపీ తరఫున. బూర నరసన్న గారు మా అభ్యర్థి. నేను చూసిన కాడికి ఎక్కడో పొయ్యి కుల సంఘాలను మాట్లాడి చేసి, ఓకే ఒక బీసీ బిడ్డ వస్తున్నాడు, ఓకే మనం చేద్దాము, ఇట్లా చేద్దాము, ఇట్లా అంతా వింటారు, అంతా బాగుంది అంతా అంటారు. ఎంత ఇస్తారు? మా కులం ఓట్లు ఇంత ఇస్తాం, నేను తీసుకొచ్చిస్తా. నాకు అర్థం కాదు ఏంటంటే అప్పుడు మీ క్యాస్టే అవ్వచ్చు, నేను కాదండి. ఓట్ అనేది నువ్వు ఎట్లా డెఫినెట్లీ చెప్తావు, ఓటు పలానా వ్యక్తికే పడతాయి నాకు ఇంత ఇమ్మని. బలగాన్ని చూపించి నాకెంత వస్తాయో తీసుకొని వస్తా. రేపటి రోజున వీళ్ళు అదే వ్యక్తిని నేను కలిసి వచ్చిన తర్వాత, నాకు కాంగ్రెస్ లో పనిచేసే అన్న కూడా ఒక అన్న బాగా తెలుసు. ఏదో సందర్భంలో ఇలా ఏడుకోయినవరు అలా అంటే పార్టీలు డిఫరెంట్, కానీ మా కాలనీలోనే ఉంటారు, మాకు ఎప్పటి నుంచో అన్నా చెల్లెల అనుబంధం ఉంది. ఇవాళ ఏడుకోయినావని అంటే లేదు, ఎట్లా మీరు ఓడిపోతుర్రు, నేను ఇవాళ పోయి అన్ని ఓట్లు తీసుకొస్తా చూడు, నేను పోయినా తీసుకొచ్చిన చూడరా, నువ్వు ఓడిపోతావు చూడు, మీ అభ్యర్థి ఓడిపోతాడు చూడు అని చెప్పిన తర్వాత ఆ అన్న కొంచెం ఫన్నీగా ఏం చేసినట్టు, లావణ్య పలానా టైం కాడికి రారా అన్నాడు. సరే అని పోయింది. నాతో ఎవరైతే మాట్లాడిరో ఆ అన్నతో కూడా అదే మాట్లాడి అదే ఆఫర్. ఇది ఎవరికి వేస్తున్నట్టు, ఎవరి దగ్గర ఉన్నట్టు, ఇంకేం ఉన్నట్టు. ఇంకా మారుతుంది దేశం, రాజకీయ వ్యవస్థ మారుతుంది, రాజకీయాలు మారుతాయి, నా దేశం బాగుపడుతుందని ఎక్కడి నుండి వస్తుంది ఆశ మీకు? నాకు అప్పుడైతే నాన్న నిజంగా అనిపించింది, మా కులానికి అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అని ఎన్నోసార్లు చూశాను నేను. ఆయన పేరు చెప్పకూడదు కానీ ఎన్నోసార్లు చూశాను. అబ్బా ఎంత గొప్ప లీడర్ కదా ఈయన, ఓ చాలా గొప్ప లీడర్. నేను కలిసి మాట్లాడిన తర్వాత అమ్మ వీడి ఇంత వెదవనా, డబ్బు కోసం ఇంత జిగజారాలా, ఈ వీడియో చూస్తాడేమో ఆయన కావచ్చు. నాకు అనిపించి మళ్ళా 2-3 సార్లు కలిసినా గానీ నేను పెద్దగా మాట్లాడలేకపోయినా అన్నతోటి. అది వరకు ఏంటంటే ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుండే. అబ్బా ఎంత గొప్ప వ్యక్తి, ఎట్లా మాట్లాడుతున్నాడు ఉపన్యాసాలు ఇట్లా. తర్వాత అర్థమైంది ఏంటంటే ఈయన కుల సంఘాల ముసుగు పెట్టుకొని కేవలం అదైన వృత్తి, ఆ వృత్తి ఎలక్షన్లు వచ్చినప్పుడే 4 రూపాయలు సంపాదించుకునే వృత్తి, అప్పుడే 4 రూపాయలు ఎంకేసుకునే వృత్తి. అంత మేధాశక్తి ఉండి, అంత వాక్చాతుర్యం ఉండి, అంత ఉండి
నువ్వు ఇంత నీచంగా దిగజారినప్పుడు ఇంకెట్లా నీ కులం బాగుపడుతుంది? అందులో అమాయకులు ఉంటారు కదా, ఈయన మా కులము, ఓకే ఈయన మమ్మల్ని ఏదో చేస్తాడు అని ఇంకెట్లా ఏడ ఉంటుంది ఇంకా అంతే. ఇప్పటికంటారు నాన్న బీసీకి ఇంత రిజర్వేషన్లు ఇవ్వండి, ఇంత ఇవ్వండి. ఎక్కడిస్తారు? ఏ బీసీ నాయకుడు చెప్పండి? ఎవరు అందే ఆఫర్లు వాళ్ళకి అందితే ఊరుకుంటారు, అంతే. ఇంకేముందాడు? బీసీలు ఓ అప్పుడైతే 42% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే, అదే రేవంత్ అన్నకు నిజంగానే ఆలోచన ఉంటే ఆయన మంత్రివర్గంలో ఇయ్యాడు, ఆయన పార్టీలు ఇయ్యాడు. ఆయన పార్టీల పదవుల కోసం వెయిట్ చేసే మేధావులు ఎంతమంది లేరు? బీసీ బిడ్డను ఇస్తాడా? ఇవ్వడు. అసలు మా బీసీలకు ఐక్యత ఉందా? ఎక్కడుంది? ఒకరు ఏమంటారు, నేను యాదవ్ని, నేను గౌడ్ని, నేను ముదిరాజుని. ఫస్ట్ మనం బీసీరా నాయన, మనం బీసీరా అయ్యా, అది గుర్తుపెట్టుకో. నేను గౌడ్ని, నేను యాదవ్ని, నేను ముదిరాజుని. అయిపోయి మనందరి కోడు ఉంటాడు, రెడ్డి అనో తోక పెట్టుకొని, రావు అనో తోక పెట్టుకొని. వాళ్ళ నుంచి మనకు దమ్ముందా? సీఎం పదవి ఎక్కే దమ్ముందా మనకు? ఉందా అసలు మనకు? మనమే కొట్టుకసస్తుంటే ఇంక మనం ఏడైతాం? నువ్వు సీఎం అయ్యేది ఎప్పుడు? ఒక బీసీ బిడ్డ ఎప్పుడు మీరు సీఎం అది బీసీలని బాగుపరిచేది ఎప్పుడు? మనమే కొట్టుకసొస్తాం. మనకు తోకలు ఒకటి. ఫస్ట్ మనం బీసీలమే కదా, మనకే ఐక్యత ఉండదు. అది జరుగుతుంది అనే ఆశ బీసీలకైనా ఉందా? ఇట్లా ఉన్నప్పుడు ఎట్లుంటది? మన తరమే ఇట్లున్నప్పుడు బీసీ నాయకులు ఒకరికొకరికి ఇవే ఉంటాయి. ఓకే, ఎక్కడన్నా మా బీసీ సంఘాలు ఉంటాయి. ఓకే, బీసీ సంఘాల సభలు రెడ్డి సంఘం ఎక్కడైనా సభ పెడుతుందా? పెట్టినా అవేమన్నా మీడియాకి వస్తే అగ్రకులాల సంఘాలు రావు సంఘం ఎక్కడైనా పెట్టిర్రా? పెట్టినా అవి వచ్చినాయా? ఓకే, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, అయిపోయి ఎక్కడో మాట్లాడుకుంటారు, ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఓకే, ఒర్లు పోతాడు కాబట్టి రేవంత్ రెడ్డి అనేది గప్పుడేదో వచ్చింది, 5 ఎకరాలు ఉన్నాడు మా రెడ్డి అవుతాడు అదని. కొంచెం ఆయన ఏంటంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు చెప్పేస్తాడు కాబట్టి ఆయన ఏవో 2-3 వీడియోలు వచ్చినాయి. కానీ ఎక్కడొచ్చినాయి? ఒక రావన్న పేరుంటే ఎక్కడ ఏది అందాలో అక్కడ అందుతుంది. ఈయనకు పరిచయం లేకపోయినా పర్లేదు, ఏది లేకపోయినా పర్లేదు, ఖాళీ ట్యాగ్ ఉంటే చాలు, ఇచ్చేస్తారు. ఏమి ఇవ్వాలను? ప్రమోషన్స్ వచ్చేస్తాయి, ఓకే, పదవులు వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి. మనకు రావు. మనకు అది అసలు అవంతా వద్దు. మనం ఎంతసేపటికి బానిస బతకడానికి నిర్ణయించుకున్నాం. మనకు మార్పు రాదు. ఇంకెప్పుడు వస్తుంది? 2026 సరే, నెక్స్ట్ 2056 కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మరి బీసీ నుండి ఎవరైనా సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు అంటారా మీరు? ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే అక్కడ కాంగ్రెస్ వస్తేనేమో మళ్ళీ రేవంత్ అన్న వస్తాడు. ఓకే, ఇక్కడ బీఆర్ఎస్ వస్తేనేమో మళ్ళీ కేటీఆర్ అని వస్తాడు. ఓకే, వీళ్ళు రావులు ఇంకో 5 ఏళ్ళు. ఒకవేళ బీజేపీ వస్తే అప్పటికి ఎవరన్నా వస్తారు. ఇంకా అప్పటికెవరన్నా వస్తారు. ఎక్కడ రావా రెడ్డి? ఎవరో ఇప్పుడు అధ్యక్షుడు రాలేదు. ఒకసారి లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ కేరళలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి మీకు ఏదైనా చూసా? నేను ఆ వీడియో కూడా చూసారా? ఏమనిపించింది వీడియో చూసిన తర్వాత? జరిగిన ప్రతిచర్య అవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే ఒక మహిళ పిచ్చి పైశాచికంతో ఏదో వీడియో చేస్తే ఒక ఫ్యామిలీ పర్సన్ కూడా సూసైడ్ చేసుకోవడం ఏంటి? వీళ్ళందరూ ఏమనుకుంటారంటే పిచ్చి పైశాచిక ఆనందం అని చెప్పేసి అంటున్నారు. ఆమెకి రీల్స్ పైశాచికం. ఆమె ఇట్లా కెమెరా పెట్టింది. ఓకే, పొయ్యి తగిలింది. తనే తగిలింది కదా అక్కడ పోయి, తనే 2 సార్లు ఇట్లా తగిలింది. తర్వాత ఆయన కావాలన్నా లేకపోతే 2 సార్లు తగిలినప్పుడు ఎవరన్నా అంటారు నాన్న, ఇప్పుడు బయట మాటలు కూడా ఎవరన్నా, ఇప్పుడు ఆయనకు వీడియో తీస్తున్నామని తెలియదు, ఆమె 2 సార్లు పోయి ఒక మహిళ పోయి తగిలినప్పుడు ఎట్లుంటది? వాడు ఏదో ఇట్లా అన్నాడో లేకపోతే బస్సు కుదుపుతోటి ఇట్లా అన్నాడో, కొంచెం ఆమెకు తగిలింది, ఆమె వైరల్ చేసిందని. వైరల్ చేసి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? చేసినా ఈమె చేసుకోవాలి ఆత్మహత్య. అరే నీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యూచర్ ఏంది? ఆడ నువ్వేం చేసావని నీకు చెప్పడానికి రాదా వాయిస్? ఆయన ఏం చేసావని? వచ్చి తగిలింది అమ్మాయి, ఒక్క ముక్క అంటే పోయేది. నేను ఉప్పు కారం తినటోన్నే అంటే అయిపోయేది. మరి ఆయన చచ్చే బదులు ఏమయ్యింది? అంత ఘోరంగానా? చావాలనా దానికి? నేను ఉప్పు కారం తినేటోన్నే అని చెప్పేసి అని చెప్పుంటే సమాజం వదిలేసేదా ఆయన్ని? వదలక, కానీ చస్తే వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోయింది?
సస్తే వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోయింది? ఆ బాధ్యత గల తండ్రి, బిడ్డ ఉంది, ఓకే, తల్లిదండ్రులు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంది? అందులో ఆయన చేసిన తప్పేముంది? ఏం తప్పు ఉంది? ఈమె పోయి పిచ్చిదారులకు ఏదో తగిలి ఆమె ఏదో వీడియో వేసి వైరల్ చేసి పెడితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి చేత కదా ఆయనకి? ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. పోనీ మన ఎన్ని రోజులు ఉంటాయి ఆ న్యూస్లు? పెద్ద పెద్ద న్యూస్లే ఉండట్లేవు. ఒక్క 2 రోజులకు వచ్చిన న్యూస్కి ఒక్కరోజు సూసైడ్ చేసుకోవాలా? మనస్సాక్షి బలంగా ఉండేటోడు. ఆయన తప్పే చేయలేదు కదా అయ్యా తండ్రి. తప్పు చేస్తే అనుకోవచ్చు, తప్పే చేయలేదు కదా. తప్పు ఆయన చేయలేదు కానీ సమాజం తప్పు చేసిందని అంటుంది. పిచ్చి లేచిన వాళ్ళు ఏదో అందులో కింద ఏమన్నా అవి కామెంట్స్ పెడితే వాటికి చస్తారా? ప్రాణం అంటే అంత చీఫా? ఇవాడ చచ్చాడు కాబట్టి అయ్యో పాపం చనిపోయాడని చెప్పేసి అన్నారు. కానీ అదే వ్యక్తి వాళ్ళ బతికుంటే మాత్రం నేనైతే ఏమంటా తెలుసా, ఒక ఆడపిల్లగా మాట్లాడొద్దు గాని, ఒక ఆడపిల్లగా అస్సలు మాట్లాడొద్దు వాస్తవం కాడికి. ఒక ఆడపిల్ల పిచ్చి చేతలకి మా ఊర్లో అయితే ఏమంటారు తెలుసా, కామన్ గా చూసిన వాళ్ళు, అరే ఇంకేదో మాట వాడతారు, వాడు మగాడే కదరా అంటారు. గింత దానికి చస్తారా? నేను అనేది ఈమెకి రీల్స్ పిచ్చి అనుకో. ఇప్పుడు పిచ్చి 10 రకాలు ఉంటుంది ఒకరొకరికి. వాళ్ళకి పిచ్చి ఉందని రికగ్నైజ్ చేయడానికి మనకు టైం పడుతుంది. పిచ్చి 10 రకాలు ఉంటుంది. ఆ పిచ్చిలా ఆమె ఏదో చేసిన దానికి ఈయన సూసైడ్ చేసుకోవడం ఏంటయ్యా? ఇవాళ చనిపోయాడు కాబట్టి అయ్యో పాపం అంటున్నారు. అదే బతికుంటే మాత్రం 100% ఏమని వినిపించేటోళ్ళ వాయిస్ అంటే, ఆడదానికి కనీసం బస్సులో కూడా స్వేచ్ఛ లేదు, నడుస్తున్న రోడ్డు మీద లేదు, బస్సులో అంతమంది ముందు కూడా రాసుకొని పూసుకొని ఎక్కడ చేయి తగిలించాడో ఏంటో కూడా తెలియనంత కామంతో కొట్టుకుంటాడని చెప్పి స్వేచ్ఛ లేని ఆడది వీడియో తీస్తుందా బస్సులో? ఆయన చేశాడు కాబట్టి వీడియో తీసి పొయ్యి తగిలి స్వేచ్ఛ ఒకరొచ్చి తగిలే స్వేచ్ఛ లేని ఆడది వీడియో తీస్తుందా ఎక్కడన్నా? వీడియో తీసినప్పుడు స్వేచ్ఛ ఉన్నప్పుడు ఒకరు తగులుతుంటే కంట్రోల్ చేసుకునే స్వేచ్ఛ ఉండదా? స్వేచ్ఛ ఉండదా? అంటే కావాలని చేసినట్ట? ఆమె కావాలనే కదా చేసింది. ఆమె ఎట్లా వీడియో ఇట్లా తీసి ఎట్లా పెడుతుంది? ఆమె కరెక్టే, ఆయన ఫస్ట్ నుంచి ఆమెను అరెస్ట్ చేస్తుండ అనుకుందాం. ఫస్ట్ నుంచి అరెస్ట్ చేస్తే ఒక తిట్టితే, వాస్తవం చెప్తున్నాను, ఒక ఆడపిల్ల రేజ్ అయితే వాయిస్ తంతదన్న భయానికి ఎంత క్రూరుడైనా వెళ్ళిపోతాడు ఆ టైంకి అంతమందిలా. అట్లని చెప్పి ఆడవాళ్ళ మీద రేప్ అటెంప్ట్లు జరుగుతలేవా, మర్డర్లు జరుగుతలేవంటే జరుగుతున్నాయి. నేను కాదను, 100% ఆడవాళ్ళ మీద అకృత్యాలు ఇండియాలో జరుగుతున్నాయి, ఎక్కువనే జరుగుతున్నాయి. బలయ్యేది అబలలే, నేను కాదని ముమ్మాటికి అనను. అబలలు కాదు మేడం, వాస్తవానికి మగాళ్ళే ఎక్కువ బలవుతున్నారు. ఎట్లా బలవుతున్నారు? ఎన్ని చోట్ల ఎక్కడ చూసినా కనిపించేది సమ్ ఎక్స్ అనే పర్సన్ తో రిలేషన్ లో ఉండి మగాడిని. మీకు అదొక్కటే కనపడుతుంది, 100లో 2-3% కనపడుతున్నాయి, 100లో 2-3% కనపడుతున్నాయి. భర్త దౌర్భాగ్యుడైనా గానీ సర్దుకొని పిల్లల జాదే ఆడవాళ్ళు 90% ఉన్నారు. ఓకే, 90% కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లల్ని జాది భర్త ఎంత నీచుడైనా గానీ సంసారం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సగటున ఇప్పుడు చూసుకుంటే మగాడి చేతిలో చనిపోయేటువంటి ఆడోళ్ళు ఎక్కువ ఉన్నారా? మామూలుగా నేను ఒక మగాడినే కాబట్టి మీరు ఒక ఆడోళ్ళే కాబట్టి ఒకటే వాదన కాకుండా ప్రజెంట్ సగటున మగాడి చేతిలో చనిపోయేటువంటి ఆడోళ్ళు ఎక్కువ ఉన్నారా, ఆడవాళ్ళ చేతుల్లో చనిపోయేటువంటి మగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? మగవాళ్ళ చేతిలో హింసకు గురయ్యే ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు. హింస కాదు, చావు కూడా, చంపబడేటోళ్ళు ఎన్ని మీరు తీసుకోండి బేట. ఇప్పుడు ఏదో 1-2 మీకు అక్కడక్కడ న్యూస్ అయితే దాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు, కానీ మీరు ఒక 10 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద క్రైమ్ రేట్ కాదు. ఇప్పుడు అసలు ఎక్కడ ఏ డ్రమ్ములో చూసినా మగాడే. ఆడవాళ్ళు కనపడతలేరా? ఆడవాళ్ళని చంపట్లేరా? ఆడవాళ్ళని మగవాళ్ళు చంపట్లేరా? అక్కడక్కడ ఏంది నాన్న, చంపట్లేరా? రేపులు జరగట్లేదా? నా ఉద్దేశం అనిపిస్తుంది అంటే, సరే చంపడం ఆడోళ్ళు మగాళ్ళు అనేది పక్కనుంచితే, కెట్టుబడ్డ మగాళ్ళ కంటే ఆడోళ్లే పైన ఉండాలనే ఉద్దేశంతో కనీసం వారానికి 2 ఆడోళ్ళు చేస్తే మనం 4 వేయాలి అని చెప్పేసి తప్పు కక్ష కట్టినట్టు కనబడుతుంది ఇప్పుడు. తప్పు. ఆడవాళ్ళు మరీ అంత క్రూరంగా లేరు. మీడియా వేసేస్తూనే ఉంటది కానీ అంత క్రూరంగా. ఆడోళ్ళు చనిపోయిన వాళ్ళని మీడియా దాచేసి మగాళ్ళు చనిపోయిన వాళ్ళని లేపుతున్నారా? అంటే మీకు అదొక న్యూస్ కావాలి. ఓకే, మీకు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, క్రైమ్ రిపోర్ట్ చూడండి. ఆడవాళ్ళ మీద అకృత్యాలు ఎక్కువ జరుగుతున్నాయా, మగవాళ్ళ మీద ఎక్కువ జరుగుతున్నాయా? మగాళ్ళ పేర్లు రాయలేక ఎస్ఐలు బాధపడుతున్నారు ఇప్పుడు. అసలు
ఎక్కడ పేజీ మొత్తం మగాళ్ళ సావులే ఉన్నాయి ఇప్పుడు. ఫైనల్ గా ఆ కేరళలో జరిగినటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అదంతా చూసిన తర్వాత విన్న తర్వాత దాని మీద ఫైనల్ గా ఒక లైన్, చిన్న మాటలు ఏదైనా మీరు చెప్పదలుచుకోండి. సోషల్ మీడియా మీద ఇంత పైశాచికం వదిలేయండి. వాస్తవం ఏంటంటే ఒక వీడియో పెట్టి ఇన్ని వ్యూస్ వచ్చినాయా, ఇన్ని వైరల్ వచ్చిందా, ఇది వచ్చిందా, అది వచ్చిందంటే ఆ వ్యూస్ కోసం ఇంకొకరి జీవితాలని పనంగా పెట్టి ఇంకొకరి ఫ్యామిలీ నాశనం చేసే స్థాయికి వెళ్ళిపోయింది సోషల్ మీడియా. అంటే ఇట్లా పెట్టి ఏదో ఇన్స్టా పెట్టి తీయడం అని సరదా సరదా కాస్త అవతలడి ప్రాణాన్ని మింగే వరకు వెళ్ళిపోయింది. ఆమె ఏంటంటే అంటే కేరళ సంఘటన తీసుకుంటే నేను చూసిన కాడికి అంటే అంతకుముందు జరిగిన సంఘటన నేను వీడియో చూడలేదు, ఆ తర్వాత జరిగింది కూడా నేను చూడలేదు. ఒక్క వీడియో ఏం చూశానంటే ఆమె వెళ్ళి 2 సార్లు తగిలింది, తర్వాత ఆయన చేతి తగిలింది, ఆ తర్వాత ఆయన చనిపోయిండు అని చెప్పేసి వాళ్ళ భార్య తల్లి వాళ్ళు ఏడుస్తున్నది చూసి నాకేమనిపించిందంటే ఒక 40+ ఉంటాయి ఆయనకు, ఒక రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ మెంబర్ ఆయన మీదనే డిపెండ్ అయ్యి ఫ్యామిలీ నడుస్తుంది. ఓకే, తల్లి బాధ్యత ఉంది, పిల్లల బాధ్యత ఉంది, భార్య బాధ్యత ఉంది. ఈ బాధ్యతలను కన్నా ఘోరమైన అవమానం అయితే కాదు కదా ఆయనకు జరిగింది. ఏముందనలా ఆ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఒక్క ముక్కల పచ్చిగా చెప్పాలంటే ఆడదివై తగిలితే మగోడు తగలడా అని ఎవరైనా అనుకుంటారు. మామూలుగా మోటుగా సామెత చెప్పాలంటే ఎవరైనా అనుకుంటారు. ఆ మాత్రం అర్థం చేసుకొని చాతగాక ఎమ్మటే చనిపోవడం అంటే ఏంది? ఇవాళ అది న్యూస్, ఓకే, రేపు ఇంకో న్యూస్ వస్తుంది, పాత న్యూస్. కానీ నీ పిల్లల కన్నీళ్ళు వాటికి ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు ఆమె ఏదో అరెస్ట్ చేస్తారు, ఏదో కేసు అంటారు, ఇంకేదో అంటారు, బెయిల్ మీద బయటకు వస్తుంది. ఆమె లైఫ్ ఆమె కామన్గా కంటిన్యూ చేస్తుంది. పని పడితే ఇంకో 6 నెలల తర్వాత ఇంకో వీడియో తీస్తుంది. కానీ నీ ఫ్యామిలీ ఏమైపోతుంది? ఇంత చిన్న వాటికి అంత చిన్న వాటికి ఆత్మహత్య చేసుకుంటే, పిల్లలు చేసుకున్నారు అనుకుంటే తెలిసి తెలియక హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇది అని మనం అనుకోవచ్చు. కానీ పెద్ద మనుషులు ఉన్నా, పెద్దలు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉన్నోళ్ళు ఉన్నా, ఇప్పుడు మీరు నా పరువు పోతుందంటే మీరు చేసింది ఏముందనిలా? వాస్తవం కాదు. నేను వీళ్ళొక్కరిని అంటలేదు. ఇప్పుడు టాపిక్ ఎట్టుపోతుందో తెలియదు కానీ యూత్ ఉంటారు నాన్న, ఫోన్లలో నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ పిల్లలు ఏదో కాల్ చేస్తారు, కాల్ చేస్తే అక్కడ నుంచి ఎవరు న్యూడ్ అమ్మాయో ఇంకెవరో చేస్తారు. పిల్లలు భయభ్రాంతులకు గురై సూసైడ్ చేసుకుంటున్నారు చాలా మంది పిల్లలు. అవతల పిల్లలకి ఇప్పుడు ఏమైపోయిందంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిపోయింది. కంప్యూటర్ అంటారు, రూమ్ ఇస్తారు, అలా చదువుకుంటున్నారు. వాడి ఫ్రెండో ఎవడో ఏదో చెప్తున్నాడు, ఏదో వస్తుంది, ఏదో చేస్తే భయభ్రాంతులకు గురై సూసైడ్ చేసుకుంటున్నారు. పేరెంట్స్కి అర్థం కాదు అది, వీడు ఎందుకు చేసుకున్నాడని బుర్ర బద్దలు కొట్టినా కానీ అర్థం కాదు. ఇట్లాంటివి ఎన్నో. అంటే మామూలుగా సిస్టమ్ ఎంతగా చేంజ్ అయ్యిందంటే చెడు ఎంతుందో మంచి ఎంతుందో చెడు అంతకన్నా ఎక్కువైంది. అబ్జర్వ్ చేస్తే చెడు అంతకన్నా ఎక్కువైంది. ఇప్పుడు మీరు ఫోన్ వాడితే, యూట్యూబ్ వాడినా, గూగుల్ వాడినా మంచి విషయాలు 1,00,000 తెలుసుకోవచ్చు. కానీ 88% పీపుల్ చెడు విషయాల్లో సెర్చ్ చేస్తారు. మన సైకలాజికల్ ప్రాబ్లం. ఇప్పుడు ఆయన కేరళ సంఘటన ఏంటంటే వాళ్ళు అట్లన్నారా ఇట్లన్నారా ఇది అదని కాదు, కామన్ పీపుల్ ఏం ఈ చిన్న వాటికే ఆత్మహత్య చేసుకుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు? వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది కదా. ఇంకా చిన్నదానికి ఆయన ఏం రేప్ చేయలేదు, వాస్తవం కాడికి ఆయన ఏమో ఇంకేదో చేయలేదు. ఆ సంఘటనలు జరుగుతలేవా అంటే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళ మీద రేపటంలు జరుగుతలేవా అంటే జరుగుతున్నాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక అమ్మాయి దిశ కేసు వచ్చినప్పుడు అన్యాయంగా అమ్మాయిని చంపారు, అన్యాయంగా జరుగుతున్నాయి. అంత ఘోరంగా ఆడవాళ్ళకి అన్యాయాలు జరుగుతున్నాయి, నేను కాదనట్లేదు. అక్కడక్కడ ఎవరో బలిసిన చేతలు చేస్తే వాటికి కూడా రెస్పాన్స్ అయ్యి చావాలన్నా, ఎక్కడో 100లో 1-2 చేస్తున్నారు, చావాలన్నా. నేను అనేది ఏంటంటే మీరే వస్తే పిల్లలకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది నేను అనేది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి రోహింగ్యాల శాతం అనేది పెరుగుతుంది అని చెప్పేసి చాలా నెలల నుండి కూడా దీని మీద డిస్కషన్ జరుగుతుంది. మరి దీని గురించి మీరేమైనా కామెంట్ చేయగలరా? 1,00,000కు పైగా ఉన్నారు హైదరాబాద్లో. 1,00,000కు పైగా ఉన్నారు హైదరాబాద్లో 1,00,000కు పైగా ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు, ఖచ్చితంగా. మీరు చూడండి, ఉల్లిగడ్డ షాప్ కానుంచి, ఉల్లిగడ్డలు అమ్ముకునే కానుంచి మొదలు పెట్టుకుంటే పండ్లు, మీరు హైదరాబాద్లో నేను రోజు చూస్తున్న దైనందిక జీవితంలో చూస్తున్నా కదా, సైదాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే సాగర్ రింగ్ రోడ్, తుర్కెంజాల్ వరకు ఒక హిందూ షాప్ ఉంది, పండ్ల షాప్ ఒక్కటి ఉంది హిందూ షాప్.
ఇంకా పంచర్ షాపులు అయితే ఒక్కటి కనపడదు. హిందూది పంచర్ షాప్ ఒక్కటి కనపడదు. ఉల్లిగడ్డ ఇవన్నీ ఈ పంచర్ షాపులు, పండ్ల షాపులు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు నా భారతదేశంలో పుట్టిన ముస్లిమ్స్ కారు వచ్చిన వాళ్ళే. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే నా దేశం మీద వాళ్ళకి ఎందుకు ప్రేమ ఉంటుంది? నా దేశం వల్ల పుట్టిన నా ముస్లిం సోదరులకే నా దేశం మీద ప్రేమ లేక జై పాకిస్తాన్ అంటున్నారు. ఇంకెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి నా దేశం మీద ఏం ప్రేమ ఉంటుంది? ఉండదు. ఇయ్యాల కాకపోయినా రేపైనా వీళ్ళతోటి నా దేశానికి ప్రమాదమే, ఖచ్చితంగా ప్రమాదమే. అది ఎంతవరకు అవుతుందంటే నైజాం చేతిలో ఇప్పుడు వాస్తవం కాడికి ఒక కొన్ని ఏండ్లే అవుతుంది మనం విమోచనం పొంది, మళ్ళీ ఇంకో 50 ఏళ్ళకు మళ్ళీ అదే రోజులు వస్తాయి. డెఫినెట్లీ అవే రోజులు వస్తాయి. నేను ఓల్డ్ సిటీ వెళ్తే మామూలుగా ఓల్డ్ సిటీ వెళ్తే మనం మినీ పాకిస్తాన్లో ఉన్నామేమో అనిపిస్తుంది. నాకు ముస్లిం సోదరులు తోటి అంటే మామూలుగా ఊర్లల్లో సాన్నిహిత్యం ఉంటుంది. ఊర్లల్లో ఉన్న ముస్లిం సోదరులకి హైదరాబాద్లో ఉన్న ముస్లిం సోదరులకి చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెంట్. ఇక్కడ వీళ్ళకి తెలుగు కనీసం రాదు, కనీసం రెస్పెక్ట్ ఇవ్వరు వీళ్ళు మనకి. అక్కడ పోతే ఎప్పుడు వెళ్ళిపోదామా బయటకు అనిపిస్తుంది మనకి. వాళ్ళు నా దేశంలో పుట్టిన ముస్లిం సోదరులు కాదు కాబట్టి వాళ్ళకు నా దేశం మీద రెస్పెక్ట్ ఉండదు, నా దేశ మహిళల మీద కూడా రెస్పెక్ట్ ఉండదు, ఎవరి మీద వాళ్ళకి తెలుగే రాదు. నా దేశంలో పుట్టిన ముస్లిం సోదరుడికి ప్రతి ఒక్కరికి తెలుగు వచ్చు, ఖచ్చితంగా వచ్చు. ఎక్కడో 1 or 2% తప్ప అందరికీ వచ్చు. వీళ్ళు రోహింగ్యాలు కాబట్టి వాళ్ళకి రాదు. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వస్తుంది, అన్ని నేర్చుకుంటున్నారు, వాళ్ళు న్యాకుంది. నా దేశ ముస్లిం పౌరుల కన్నా వీళ్ళు ఎక్కువ వినియోగించుకుంటున్నారు నా దేశ సేవలు. రేషన్ షాపే కానీ రేషన్ ఇప్పుడు ఉంటుంది కదా మన బియ్యం అన్ని ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఓటర్ ఐడీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఆధార్ కార్డు అన్ని ఉన్నాయి. ఎలా సాధ్యమవుతుంది ఇది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందిగా, ఎందుకు సాధ్యం కాదు? ఒక్కింట్లో మీరు ఓల్డ్ సిటీలో చెక్ చేసే దమ్ము ఉంటే 50 మంది ఉంటారు, 50 మంది ఉంటారు. తక్కువ అయితే మీరు చెక్ చేసే దమ్ము మనకు లేదు. ఇంకో కొందరైతే కరెంటు బిల్లులు కట్టారు, వసూలు చేసే దమ్ము మనకు లేదు. నిజంగా ఒప్పుకోవాల్సిన విషయం, మనకు లేదు ఆ దమ్ము. కరెంటు బిల్లులు కట్టారు ఓల్డ్ సిటీలో, వసూలు చేసే దమ్ము మనకుందా? లేదు. మన మీద వాడి పడిచావమని వస్తారు. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ అంతే. అదొక మినీ పాకిస్తాన్ ఓల్డ్ సిటీ. దాన్ని టచ్ చేయాలంటే గవర్నమెంట్లే భయపడుతున్నాయి. ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అన్న, ఇది వాస్తవం కాడికి ఇది ఓపెన్ సీక్రెట్. మీరు ఏ గవర్నమెంటో వెళ్ళి ఓల్డ్ సిటీలో 1-2 రూమ్లల్లో 100 ఓట్లు వెళ్తాయి. 100 మంది ఉండడం ఇంపాసిబుల్ కదా, 100 ఓట్లు వెళ్తాయి. మొత్తుకుంటున్నారు కూడా వెళ్తున్నాయి 100 ఓట్లని. ఏమంటాం? ఎప్పుడు అక్కడ మార్పు అంటే ఏదైనా మారుతుంది అని చెప్పేసి ఆశపడడానికి ఏదైనా అవకాశం ఉందా? ఇప్పుడు ఇవన్నీ ప్రభుత్వం కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. రోహింగ్యాలు నా దేశం వాళ్ళకి అడుగు పెట్టకుండా చర్యలు తీసుకోవాలి. రాజకీయ లబ్ధి కోసం మీరెళ్ళి ఇవన్నీ అంటే ఎట్లా బుర్కాలు పోయమంటారు, అది టోపీ పెట్టుకొని కూర్చొని విందంటే మేము దోస్తాను అంటారు వాళ్ళు. నేను ఇప్పటికి అడుగుతాను నాన్న, ముస్లిం నాయకులకి హిందువులు ఓట్లు వేయరా? వేస్తారు కదా. వాళ్ళొచ్చి ఒక్కరొచ్చి గుళ్ళో కూర్చొని ఒక్కసారి మన ప్రసాదం తినమనండి, తింటారా ఎవరైనా? మనం బోమా టోపీలు పెట్టుకొని కూర్చొని ఇఫ్తార్ విందులు ఇచ్చి తినిరామా? ఈ నాయకుడు ఆ నాయకుడు కాదు, ప్రతి నాయకుడు. దేనికోసం ఈ డ్రామాలు? ఓట్ల కోసం. మరి ఇంక ఓట్ల కోసం ఇంకెంతకైనా పోతారు. ఇక్కడ వాస్తవం కాడికి ఏమంటారు, ముస్లిం సోదరులకు ఎక్కడ అన్యాయం జరుగుతలేదు అన్న, ఎక్కడ అన్యాయం జరుగుతలేదు. మా రాజకీయ నాయకులు గాడిదలు మీ కాడికి వస్తుర్రు, మాకు లేని ఇప్పుడు నేను అక్కడ మొన్న చూశాను ఒక మీ సోషల్ మీడియాలని గుడి బెట, ఇది టెంపుల్ మీద దాడి చేశారు. టెంపుల్ మీద దాడి అంటే ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇస్తాడు వాడు పిచ్చోడని. ఆ పిచ్చోడు వాళ్ళ ఇంట్లో అన్నం తినేటప్పుడు పోసుకోడా? వాస్తవం కాడికి వాడి ఇంట్లో పోసుకోడా? నా హిందూ దేవత గుడే గుర్తుకొస్తుందా వాడికి టాయిలెట్ పోయినకి? పిచ్చోడని స్టేట్మెంట్ ఇస్తారు, అయిపోయి దాన్ని మర్చిపోతారు, ఇంకంతే. పని పడితే పిచ్చోళ్ళకు సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేస్తారు గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి.
వాళ్ళ ఓట్లు కావాలి. హైడ్రా హైడ్రా అన్నారు. ఓవైసీ ఎక్కడికి పోయి కదపమనండి రేవంత్ రెడ్డి అని. కదుపుతున్నాడా? కదపడింగా. ఏమన్నంటే మెడికల్ కాలేజ్ ఉంది, విద్యార్థుల చదువు ఉంది, ఇవ్వుంది అవ్వుంది అంటారు. బహిర్గతంగా నాకు 15 నిమిషాలు ఇవ్వండి, హిందువుల్ని గల్లీ గల్లీ తిప్పుతా అన్నప్పుడు కూడా ఒక్కరన్నా కంప్లైంట్ ఎట్లా తిప్పుతామని అడుగుతారా? అది భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు కాదా? నేను హిందువుని, నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టే కదా, నువ్వు గురి చేస్తున్నట్టే కదా. ఈ దేశం వల్ల ఏ ఆర్టికల్ ఉంది ఇంకొకరిని భయపెట్టియాలని? ఏ ఆర్టికల్ ఉంది? ఎవరెందుకు అడుగుతలేరు? గల్లీ గల్లీ నాకు 15 నిమిషాలు టైం ఇవ్వండి, గల్లీ గల్లీ తిప్పుతా అని అంటారు. ఎక్కడుంది రాజ్యాంగంలో? ఎక్కడ మెన్షన్ చేసిరు ఇంకొకరిని బెదిరియా? నేను హిందూ మహిళ, నేను భయపడుతున్నా. నా భయానికి అర్థమేది? అర్థమైతే ఉంది కదా, ఆయన బహిర్గతంగా చెప్తుండు. మరి రాజ్యాంగానికి అర్థమేది? ఎవరు అన్నది? రాజ్యాంగానికి అర్థం లేనట్టే కదా ఈ దేశం వల్ల. ఇంకా మీరెందుకు రాజకీయ నాయకులు? ఎట్లా తిప్పుతావు అని చెప్పి నువ్వెందుకు అడగవు? ఎట్లా తిప్పుతావు హిందువులని ఎట్లా అడగవు? తమాషాగా చూస్తారా న్యూస్ని? అంతే కదా, టైం పాస్ మీకు. అన్న నాయకుడితోటే రేపు నువ్వు పోతావు, ఇఫ్తార్ విందులో కూర్చుంటావు. దానికి నీకేంటి? నీ ఓట్లు కావు, నీకు ఓట్లు కావాలి, నువ్వు గెలవాలి. ఇక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది? హిందువులకా ముస్లింలకా? ఎవరికి అన్యాయం జరుగుతుంది? మా నాయకులు వచ్చి పని పెడితే మీ ఇంట్లో కూర్చొని మీ విందు తింటారు, మీ టోపీలు పెట్టుకుంటారు, మీతో దోస్తాన్ని చేస్తారు మీ ఓట్ల కోసం, మీకు అన్ని పథకాలు ఇస్తారు మీ ఓట్ల కోసం. మా హిందువులకి ఇక్కడ రేషన్ కార్డులు కూడా లేవు. మొన్న నేను గుడి దగ్గర చూసా, గుడి దగ్గర ఒక రివ్యూ, అదే ఇందాక పోయింది కానీ, బిఎస్సి కంప్యూటర్స్ చదివిన ఆమె ఒక హ్యాండిక్యాప్, ఆమెకి ఆధార్ కార్డు లేక పెన్షన్ రావట్లేదు. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఒక లాయర్, వాళ్ళిద్దరు వెల్ ఎడ్యుకేటెడ్. మన దరిద్రపు పొలిటికల్ సిస్టమ్ వల్ల వాళ్ళకి ఏ ఉద్యోగాలు రాలేదు. భార్యాభర్తలు ఇద్దరు గుడి దగ్గర అడుక్కుంటున్నారేమో అనుకొని మీరు దొంగలా అని అడిగితే, మేము దొంగలం కాదు, మేము వాష్రూమ్లు అడుగుతూ ఇక్కడ జీవనోపాధి చేస్తున్నాం, ఇది మన పరిస్థితి అన్నారు. రోహింగ్యాలకు వచ్చేసేమో నువ్వు రేషన్ కార్డులు ఇస్తావు, అన్ని పెన్షన్లు అందుతాయి, అన్ని అందుతాయి నీ దౌర్భాగ్య పాలనలా. మన దేశంలో పుట్టిన వాళ్ళకేమో ఏవి అందవు. ఇప్పుడు అన్యాయం ఎవరికి జరుగుతుంది? ముస్లింలకు జరుగుతుందా, హిందువులకు జరుగుతుందా? అన్ని అర్హతలుండి ఎప్పటి నుండో బతుకు, అంటే ఇక్కడే తరతరాలు, నా బ్లడ్ ఇక్కడే, నా డిఎన్ఏ ఇక్కడే, నేను పుట్టింది ఇక్కడే, ఆమె పుట్టింది ఇక్కడే. మీరు కావాల్సిట పోయి కనుక్కోండి. ఆమెకు ఓట్ లేదు, ఓకే, ఆమెకు ఒక రేషన్ కార్డు లేదు, ఆమెకు ఏ గవర్నమెంట్ పథకం అందదు. ఇప్పుడు చూడుకోండి ఎక్కడి నుంచి వచ్చిన రోహింగ్యాలకు ఎన్ని అందుతున్నాయి. రేపు ఇక్కడ సభ పెడుతున్నాం గణేష్ సమితి నుంచి. మన హిందూ సోదరులకు ఎంత బద్ధకం తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారంటే, నా పిల్లలకు ఆస్తులు సంపాదించి పెడుతున్నా, నా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తున్నా, నా పిల్లలకు అన్నీ ఇస్తున్నా, నేను ఆడాస్తి ఉన్నా ఈడాస్తి. ఓరి నాయన తండ్రి, రేపు నీ పిల్లలు అవన్నీ అనుభవించాలి అంటే రేపు సక్రమైన సమాజం ఉండాలి. ఆ సమాజం పొల్యూట్ అవ్వడానికి ఇప్పటి నుంచి పునాది ఎప్పుడో పడింది. రేపు ఏమైపోతావు నువ్వు? నీ పిల్లలు అందులో బతకాలి కదా, నీ పిల్లలు అందులో బతకాలి కదా. ఫస్ట్ ఆ బతికే సమాజం రావాలంటే నువ్వు ఇవాళ 2 గంటలు రావాలి కదా. రానిక కూడా నా హిందూ సోదరులకు బద్ధకమే. ఎప్పటికైనా మార్పు ఆశిస్తున్నారా? అంటే మారిద్ది అనుకుంటున్నారా? లేదా మారుద్ది, కంపల్సరీ మారుతుంది. మార్పు అనేది ఒక రెవల్యూషన్ నుంచి, ఒక సహనం కోల్పోయినప్పుడు వస్తుంది. ఇప్పుడు సహనం కోల్పోయే సిచ్యువేషన్లో ఉంది నా భారతదేశం. కంపల్సరీ మార్పు మొదలవుతుంది. వాస్తవం కాడికి చెప్పాలి అంటే, ఇక్కడ కులాలకు అంటే మతాలకు ఎవ్వరూ ప్రయారిటీ ఇవ్వరు నాన్న. ఇక్కడ ఏమంటారు, హిందూ సోదరులు ఇక్కడిక్కడ వీళ్ళ రాజకీయం కోసం ఈ ఓల్డ్ సిటీ ఏమో, కానీ ఊర్లలో అయితే ఎక్కడ కూడా వీళ్ళు ముస్లిం, వీళ్ళు హిందూ, వీళ్ళని ఉండదు. నేను ఇప్పుడు ఒక బీజేపీ కదా, మా ఇంటి పట్ల ఉన్న ముస్లిం అమ్మమ్మ నాకు ఓటేసింది. నేను ఇంత బీజేపీ, ఇంత కట్టర్ బీజేపీ అని చెప్పినా, ఇంత ఉన్నా నాకు ఓటేసింది. వాళ్ళకి ఏంటంటే ఒక బంధం ఉంటుంది. ఇక్కడ ఏమైతే అంటే రాజకీయ లబ్ధిల కోసం, వీళ్ళ స్పీచ్ కోసం, ఇప్పుడు ఇక్కడ ముస్లిం సోదరులు కూడా పెద్ద బాగుపడుతున్నారంటే నేను అనను. వాళ్ళు కూడా ఏం ఓల్డ్ సిటీలో ఎక్కడ జీవన విధానం బాగుంది? ఎక్కడన్నా బాగుందా? ఒక ఆడపిల్ల హ్యాపీగా బతికే లివింగ్ అక్కడ ఉందా? గింత చిన్న చిన్న రూమ్లు, అందులో ఆడపిల్లలు 4-5 ఉంటారు. ఆ ముస్లిం నాయకులైన వాళ్ళకి ఏమన్నా ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు దంపుడు పనిచేస్తాం. పిల్లల్ని, యూత్ని మొత్తం మెస్మరైజ్ చేస్తారు, వాళ్ళ అనుచరులుగా తిప్పుకుంటారు.
వాళ్ళకి ఏమైనా అల్లా మనకి ఇది చెప్పిండు అంటారు, ఇది చెప్పిండు అంటారు. ఎక్కడ ఏ ఖురాన్లా ఎక్కడ కూడా ఒకరిని చంపమని అల్లా ఎప్పుడు చెప్పడు. నాకు వస్తుంది బిడ్డ, నేను చెప్తున్నా కదా, నాకు వస్తుంది, నేను ప్రేయర్ చేస్తాను. ఇంత హిందూ ముస్లిం మహిళలనైనా నేను ఇప్పటికీ నాకు జ్వరం వస్తే మా ఊర్లో వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటా. నేను కట్టించుకుంటా, మా తాతతోటి నేను తాయెత్తు కట్టించుకుంటా. నేను గౌరవిస్తా, నా దేశంలో పుట్టిన హిందూ ముస్లిం సోదరులు నేను గౌరవిస్తా. నేను వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నా, వాళ్ళతో పాటు పెరిగినా, వాళ్ళతో పాటు ఉన్నా, వాళ్ళ ప్రేయర్ చేసేటప్పుడు ఏం ప్రేయర్ చదువుతారో కూడా నేను నేర్చుకున్నా. నేను ఇప్పుడు చెప్తాను, అల్లా బిస్మిల్లా నిర్రహీం నిర్రహ్మాన్ అవ్వల్ కల్మా తయ్యబ్ లా ఇలాహే ఇల్లల్లా అని నేను కొన్ని లక్షల సార్లు చదివిన. నా దేశంలో పుట్టిన ముస్లిం సోదరులతోటి నాకు ఎలాంటి భయం లేదు. నా బిడ్డలకు వచ్చే ప్రమాదం ఉందని కూడా నేను నమ్మను. నా దేశానికి అక్రమితంగా వచ్చి నా సోదరులని ఉపన్యాసాలతోటి కానీ ఇవన్నీ మన అల్లా ప్రపంచం నెలకొల్పాలని నా హిందూ సోదరుల మీద విద్వేషాలు రెచ్చగొట్టి నా సోదరుల్ని మార్చి వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం చేస్తున్న విదేశీయుల మీద నాకు కోపం తప్ప నా దేశంలో పుట్టిన ముస్లిం సోదరుల మీద నాకు ఎట్లాంటి కోపం లేదు. నేను బాయ్ అని కలుస్తూనే ఉంటాం, మేము వెళ్తూనే ఉంటాం. నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో చూసినప్పుడు అనుకున్నా, అమ్మ ఇట్లుంటారా, మా ఊర్లో మా వాళ్ళు ఇట్లుండరేంది. నేను ఎన్నోసార్లు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నాకు జ్వరం వచ్చిందంటే ఇచ్చిపోయింది మా మౌలానా గాడి టాబ్లెట్స్. మా తమ్ముడే వాడు నా ఇంటి పక్కనే ఉంటాడు, నా తమ్ముడే. ఇప్పుడు మా ముస్లిం అంటే ఇప్పుడు నేను వాడితో నేను కోపంగా ఉండాలిగా, అసలు రాదు మాకు, అది రాదు. మరి ఎట్లంటే నాకు పని చేసింది, నాకు ఫ్లెక్సీలు అంటూ పెట్టింది, చేసింది. మరి నేను బీజేపీ అయినా ఊర్లల్లో ఎక్కడా లేదు నాన్న, ఓన్లీ ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో. దేశం మొత్తం అంటే నాకంత నేను చూడలేదు, నాకంత అవగాహన లేదు. కానీ ముస్లిమ్స్ హిందూస్ అనే పగ అంటే ఏమంటారు, ఒక రకమైన ద్వేషం ఉన్నది ఏంటంటే ఓల్డ్ సిటీలో. ఊర్లలో లేదు, ఊర్లలో డెఫినెట్లీ లేదు. కలిసిపోయి ఉంటాం. నా లైఫ్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాస్తవం కాడి నాకు ఒక తమ్ముడి కంటే ఎక్కువ ఉన్నది ఒక ముస్లిం సోదరుడు. అట్లంటే నేను నా దేశంలో పుట్టిన ముస్లిం సోదరుల మీద నాకెప్పుడు ఎట్లాంటి విద్వేషం లేదు. పరాయి దేశం నుంచి వచ్చి నా సోదరులని వాళ్ళ జీవన విధానం సరిగ్గా లేకుండా మారుస్తున్నారు. అది నా బాధ. వీళ్ళని తరిమి కొట్టాలి, గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.